హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రికెట్ నగరం, ద వరల్డ్స్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ స్పోర్ట్స్ పాడ్కాస్ట్ ఇన్ తెలుగు. సో మీరు కనుక మా లాస్ట్ ఎపిసోడ్ని వినకుండా ఈ ఎపిసోడ్ని వింటున్నట్లయితే వి రికమెండ్ దట్ యూ లిసన్ టు అవర్ లాస్ట్ ఎపిసోడ్, ఎందుకంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ కంటిన్యూషన్ ఆఫ్ ఎపిసోడ్ నెంబర్ 75. సో బేసికల్గా సంజయ్ మంజ్రేకర్ ఆటోబయోగ్రఫీ అయిన ఇంపర్ఫెక్ట్ గురించి, అతని క్రికెటింగ్ కెరియర్లో అండ్ అలాగే అతని కామెంటరీ కెరియర్లో చాలా హైలైట్స్ గురించి మాట్లాడుకున్నాం ఈ రెండు ఎపిసోడ్స్లో కూడా. సో మేము యాక్చువల్లీ ఎపిసోడ్ రికార్డ్ చేసినప్పుడు అట్ వన్ స్ట్రెచ్ చేసాము. సో బట్ వీ డింట్ రియలైజ్ దట్ అది ఆల్మోస్ట్ 2.5 గంటలు వచ్చింది ఎపిసోడ్. సో 2.5 గంటలు ఒక్కసారిగా అప్లోడ్ చేస్తే మా లిసనర్స్ తట్టుకోవడం కష్టమవుతుందని చెప్పి, మా సోది తట్టుకోవడం కష్టమవుతుందని చెప్పి మేము 2 భాగాలుగా విభజించి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎపిసోడ్కి ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే వీఆర్ ట్రయింగ్ దిస్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. సో మీరు కనుక మీ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ మాకు రాస్తే విల్ ట్రై అండ్ అండర్స్టాండ్ వెదర్ ఆర్ నాట్ వీ కెన్ డూ మోర్ సచ్ ఎపిసోడ్స్ అండ్ హౌ వీ కెన్ యాక్చువల్లీ ప్లాన్ అండ్ ఆర్గనైజ్ దీస్ ఎపిసోడ్స్. సో వన్స్ అగైన్ ఎ స్మాల్ రిక్వెస్ట్ టు ఆల్ అవర్ లిసనర్స్, ప్లీజ్ ట్రై అండ్ గివ్ యూర్ ఫీడ్బ్యాక్ ఆఫ్టర్ లిస్నింగ్ టు బోత్ ద ఎపిసోడ్స్. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ హెడ్ స్ట్రైట్ ఇన్ టు ద ఎపిసోడ్. సో అసలు పర్టికులర్గా ఈ పాకిస్తాన్ క్రికెట్ అండ్ ఇమ్రాన్ ఖాన్ ఇంపాక్ట్ గురించి చాలానే మాట్లాడుకున్నాం రాహుల్. షార్జా అనగానే అసలు చాలామందికి రీసెంట్గా అంటే రాహుల్ తివాటి ఇన్నింగ్స్ ఇలా గుర్తొస్తాయి, కానీ ఎప్పటి నుంచో అసలు షార్జా అనేది ఒక సబ్జెక్ట్. అది ఇప్పుడు క్రికెట్ అనేది ఒక సిలబస్ అయితే నాకు తెలిసి షార్జాకు ఒక సెపరేట్ చాప్టర్ ఉండాలని నేను అనుకుంటున్నా. ఏకీపిస్తాను ఆ మాటలతోటి. అఫ్ కోర్స్ రాజు, అసలు అక్కడ పాకిస్తాన్ కానీ జుమ్మా రోజు అంటే ఫ్రైడే రోజు ఓడియడం అనేది ఇంపాసిబుల్ అంట నీకు 90sలో. అసలు అంటే ఆ పిచ్చి నీకు బౌలింగ్కి హెల్ప్ చేసేది కాదు, కానీ వాళ్ళు రివర్స్ స్వింగ్లో అవి ఇవి వేసి ఎట్లనో ఒక పాకిస్తాన్ బౌలర్ బౌలింగ్ వేస్తే చాలట నీకు పక్కా ఆ రోజు వికెట్లు పడతాయి, అవతల టీం కొలాప్స్ అయిపోతుంది అన్నట్టే ఉండేదంట నీకు. ఈ ఇండియా టీం అయితే ఒక షార్జా వెళ్తున్నామంటే అబ్బాయి ఎట్లా ఓడిపోయి వస్తామనే యాటిట్యూడ్తో పోయేవాళ్ళట. సో ఆయన అది క్లియర్గా చెప్తున్నాడు, మేము ఎప్పుడూ నమ్మలేదు మేము గెలుస్తామని చెప్పి. పక్కనే ఒక శ్మశాన వాటికి ఉండేదంట, షార్జా పక్కనే ఒక శ్మశాన వాటికి ఏదో ఉంటే మామూలుగా వీళ్ళు ఎప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు ఇదిగో శ్మశాన వాటికకు దారి అని చెప్పి ఒక యారో ఉండేదంట. సంజయ్ ఎప్పుడు అనుకునేవాడంట, అరే ఎందుకురా శ్మశాన వాటికి దారి ఇటని చూపిస్తారు, అదేదో స్టేడియం వైపు పెట్టచ్చు కదా, మా ప్రతిసారి వెళ్ళడం ఓడిపోవడం ఇందిరా బాబు మాకి గోలా అని చెప్పి లోపల మదన పడేవాడంట. అవునవును, అసలు అంటే అదే ఇక అది బేసిక్గా అప్పట్లో ఇక క్రౌడ్ కూడా భయంకరంగా ఉండేదంట. నీకు అక్కడ పోగానే వాళ్ళు ఎట్లా అంటే ఇక పాకిస్తాన్లో ఆడుతున్నట్టే అనిపించేది మాకు. అమ్మో అసలు భయపడేవాళ్ళం మేము షార్జాలో ఆడాలంటే. అందుకే మేము మ్యాచ్ బాల్ 1 వేయకముందే మేము అసలు ఓడిపోయేవాళ్ళం. అసలు అక్కడ ధోని సినిమాలో చెప్తాడు కానీ సుశాంత్ సింగ్ రాజ్పూత్, ఆప్కు పతా హై హమ్కా మ్యాచ్ కబ్ హారే, అసలు టీం బస్సులో స్టార్ట్ అయ్యి ఆ శ్మశానం దారి చూడంగానే అక్కడే మేము ఓడిపోయాం మ్యాచ్ అన్నట్టు. అండ్ అంటే స్పెషల్గా తను ఇట్లా చెప్తాడు మరి ఈ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్స్ నీకు ఈ వసీం అక్రమ్, వకార్ యూనిస్ని అంటే వాళ్ళు ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ అయ్యారంటే వాళ్ళు ఇమ్రాన్ కింద డెబ్యూ చేసి వాళ్ళు తన కింద డెవలప్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఇంత మంచి బౌలర్లు అయ్యారు. సో చాలా క్రెడిట్ వాళ్ళు ఇమ్రాన్ ఖాన్కి అని చెప్పి క్లియర్గా అంటుంటాడు. అండ్ అసలు నీకు షార్జా క్రికెట్లో నీకు సచిన్ వచ్చేంత వరకు మనం అసలు మినిమం ఏమీ గెలవలే అనుకుంటా అప్పట్లో 10 years. అవును రాహుల్, అసలే పర్టికులర్గా అసలు షార్జాలో మన బ్యాటింగ్ రికార్డ్స్ అవన్నీ కూడా అసలు చాలా దారుణంగా ఉండేవంట అప్పట్లో. అంటే నువ్వు చెప్పినట్టు ఈ సచిన్ టెండూల్కర్ ఎప్పుడైతే వచ్చి తను ఫుల్ అటాకింగ్ అంటే ఇచ్చి పడేయడం అంటారు చూడు, ఈ స్టైల్ ఆఫ్ క్రికెట్ స్టార్ట్ చేసే వరకు కూడా ఇంకా లిటరల్గా షార్జా వెళ్తున్నామంటే ఇంకా ఓడిపోవడానికి ఇది కూడా ఒక మ్యాచ్ అనే ఒక మైండ్ సెట్తోనే వెళ్ళేవారంట ప్లేయర్స్ చాలామంది కూడా. కానీ రాజు షార్జా సంగతి పక్కన పెడితే అసలు కానీ మంజ్రేకర్ మాత్రం క్లియర్గా ఒకటి చెప్పాడు ఏంటంటే 1989 తను పాకిస్తాన్కి వెళ్ళిన సిరీస్ ఎప్పుడైతే సచిన్ డెబ్యూ సిరీస్ ఉండేనో ఆ సిరీస్లో తను బ్యాటింగ్ చేసినంత బాగా లైఫ్లో ఎప్పుడు చేయలేదంట. తను ఈజీగా నీకు వసీం అక్రమ్ వీళ్ళందరూ ఎంత బాగా వేస్తున్నా ఎంత స్పీడ్ వేస్తున్నా కానీ తను ఈజీగా బ్యాట్ మీదకి ఈజీగా కనిపించేదట బాల్. బేసిక్గా అప్పుడు తను ఇన్విన్సిబుల్ అనుకున్నట్టు తను అసలు తనకంటే ఇక తను ఇంతకంటే బాగా ఎప్పుడు ఆడలేదని చెప్పి తేజీ చెప్పేసాడు కూడా. అవును, అంటే దానికి కొన్ని మెన్షన్ చేశాడు రాహుల్. తను ఎందుకు ఫాస్ట్ బౌలర్స్ని కానీ అండ్ పర్టికులర్గా రివర్స్ స్వింగ్ని కూడా చాలామంది ఇబ్బంది పడేవారంట. అసలు ఏంట్రా ఈ రివర్స్ స్వింగ్ ఎలా డీకోడ్ చేయాలి, స్వింగ్ బౌలింగ్ బేసిక్గా స్వింగ్ ఆర్ రివర్స్ స్వింగ్ అండ్ ఫాస్ట్ బౌలింగ్ ఈ వీటన్నిటినీ కూడా ఛాలెంజ్గా చూసే రోజుల్లో
మనోడు ఎందుకు ఆ రోజుల్లోనే సక్సీడ్ అవ్వగలిగాడు ఎందుకంటే మనోడు మైండ్లో ఫిక్స్ అయిపోయాడంట, అసలు బాల్ని నేను వీలైనంత లేట్గా ఆడాలి, నా ముక్కు కింద నేను బాల్ని టచ్ చేయాలి అని ఒక డెడికేటెడ్ రిలీజియస్ డెడికేషన్ ఉండేదంట మైండ్లో. అండ్ దానికి తోడు మనోడు బ్యాక్ లిఫ్ట్, అంటే ప్లేయర్స్ బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలామంది బ్యాక్ లిఫ్ట్ గురించి ఎక్కువ ప్రస్తావన తీసుకురారు. ఎందుకంటే ఐ ఫీల్ బ్యాక్ లిఫ్ట్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిటర్మైనింగ్ హౌ గుడ్ ఆర్ యావరేజ్ ఆర్ బ్యాడ్ యువర్ టెక్నిక్ ఈజ్. ఎందుకంటే నేను ఇప్పటికీ క్రికెట్ని కొన్ని ఇయర్స్ కవర్ చేశాను, పర్టికులర్గా కామెంట్రీలో ఆ బ్యాట్స్మెన్ టెక్నిక్ని బాగా అబ్జర్వ్ చేశాను కాబట్టి ఐ ఫీల్ ఐ కెన్ సే దిస్ విత్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మనోడు బ్యాక్ లిఫ్ట్ అనేది చాలా లో ఉండేదంట, అంటే లిటరలీ కాళ్ళకి దగ్గరగా పెట్టుకుని బ్యాట్ని కరెక్ట్గా ముక్కు కింద బాల్ని ఆడేవాడంట. సో ఐ థింక్ దట్ మస్ట్ బీన్ ద రీజన్ ఫర్ హిస్ సక్సెస్ ఐ గెస్. రాజు అసలు ఆ సిరీస్ చూసుకుంటే తను 700 రన్స్ ఎంతో కొడతాడు అనుకుంటా, 500-600 ప్లస్ రన్స్ కొడతాడు అనుకుంటా. అండ్ ఒక డబుల్ సెంచరీ కూడా కొడతాడు. అసలు ఇంకొక ఎస్పెషల్లీ ఒక ఇన్నింగ్స్ గురించి మాట్లాడతాడు. సియాల్కోట్లో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు గ్రీన్ పిచ్ ఇస్తారట, ఒక గ్రీన్ వికెట్ ఇస్తారట వాళ్ళ పేస్ బౌలింగ్ హెల్ప్ చేయడానికి అని చెప్పేసి. కానీ ఆ పిచ్ చూడంగానే మళ్ళీ వాళ్ళపైన జోకులు వేసాడు. కొంతమంది నార్త్ ఇండియన్ ప్లేయర్స్ ఆ పిచ్చిని చిచ్చు పోసుకున్నారు, వాళ్ళు చూడంగానే భయపడ్డారు. అదేంటి ఇదే అని పెట్టే రాహుల్, నాకు తెలిసి మనం ఇంకా సెన్సార్ కట్లు ఏం పడకుండా ఉంటుంది. సో నీకు అలాగా ఆ పదం వాడాల్సిన ప్రతిసారి నువ్వు చిచ్చు అని వాడు, మన లిజనర్స్ అర్థం చేసుకుంటారు. సో మళ్ళీ నార్త్ ఇండియన్ ప్లేయర్స్ చూసి అరే ఈ పిచ్చి చాలా భయంకరంగా ఉంది అనుకున్నారు. కానీ నేను మాత్రం మంది మన బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నట్టు నేను ఈజీగా ఆడేశాను అక్కడ నేను అన్నట్టు చెప్పాడు. సో అంటే ఒకటి కూడా ఒప్పుకున్నాడులే, అంటే తను కానీ చెప్పాడు క్లియర్గా, నేను అప్పుడు ఎంత తోపుగా ఫాస్ట్ బౌలింగ్ ఆడగలిగానో తర్వాత మాత్రము సీన్ చేంజ్ అయిపోయింది, బట్ అప్పుడు మాత్రం ఐ వాజ్ ఆన్ టాప్ ఆఫ్ మై గేమ్ అసలు ఆ పాకిస్తాన్ సిరీస్లో అని చెప్పి క్లియర్గా చెప్పాడు. 569 రన్స్ అండ్ విత్ అన్ యావరేజ్ ఆఫ్ 95. సో ఇట్స్ నో జోక్. ఆ రోజుల్లో పాకిస్తాన్కి వెళ్ళి వకార్ యూనిస్, ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్ అండ్ మేబీ అంటే ఇమ్రాన్ ఖాన్ తప్పిస్తే మిగిలిన వాళ్ళంతా యూ కెన్ సే దే ఆర్ అ లిటిల్ బిట్ ఆఫ్ యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్, బట్ స్టిల్ కన్సిడరింగ్ హౌ డెడ్లీ దే ఆర్ అండ్ దే వేర్ సో నిజంగా 569 runs is no joke, that too in 4 test matches. రాజు అసలు సో అది అంటే తను ఇక ఆ సిరీస్ అయిన తర్వాత ఇక ఆయన డామినేట్ చేయాలి క్రికెట్ మొత్తాన్ని. ఇక వెస్టిండీస్లో బాగా ఆడాడు, పాకిస్తాన్లో బాగా ఆడాడు. సో మంచి క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్తో బాగా ఆడుతున్నాడు. స్టేజ్ సెట్ అయింది ఇంకా పర్ఫెక్ట్గా, ఒక హీరో కమ్బ్యాక్కి స్టేజ్ సెట్ అయింది. సో వాట్ హ్యాపెండ్ నెక్స్ట్? తను ఒక్కసారి అది అయిపోయిన తర్వాత చూసేటప్పటికి తర్వాత లైన్గా ఫెయిల్యూర్ స్టార్ట్ అయినాయి. మరి దానికి మరి కారణం ఏంటి అని చూసుకుంటే మంజరేకర్ ఒకటి చెప్పాడు ఏంటంటే తను రన్అట్ అవ్వడం ఎక్కువ మొదలెట్టాడంట. అది ఎందుకు అంటే తను కొంచెం అప్పుడే 25+ అవ్వడం స్టార్ట్ అయ్యాడు. కొంచెం నీకు రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్లో కష్టమయ్యేదంట. నీకు ఇప్పుడు అంతా ఇప్పుడు విరాట్ బేసిక్గా దానికి పరాకాష్ట ఇప్పుడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు చూడు మరి తను అంటే నీకు ఎందుకు ఫిట్నెస్ ఇంపార్టెంట్ అనేది ఇట్లాంటి అకౌంట్స్ చదివితే అనిపిస్తుంది మనకి. నువ్వు ఒక టైంలో నువ్వు యంగ్గా ఉన్నప్పుడు నీకు ఐసైట్ బాగున్నప్పుడు అన్నీ నీకు వర్కౌట్ అవుతాయి. నీకు యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఏదైనా చేసినా పర్వాలేదు, నువ్వు వడాపావు తిను, నువ్వు కూల్ డ్రింకులు తాగు, ఏమైనా నువ్వు బ్యాటింగ్ బాగా ఆడగలవు, ఏమైనా చేయగలవు. కానీ ఒక్కసారి ఒక ఏజ్ తర్వాత ఒక చిన్న ఇంజురీ అయిందనుకో, ఇప్పుడు మంజరేకర్కి ఒక చిన్న బ్యాక్ ఇంజురీ అయిందంట నీకు 1980s ఎండింగ్లో 1990 టైంలో. అది సరిగ్గా హీల్ కాలేదంట తను ఫిట్నెస్ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోతే. సో దానివల్ల తను బ్యాక్ ఇష్యూస్ వల్ల తను ఫాస్ట్ బౌలింగ్ ఆడడంలో ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందంట. సో నీకు చూడంటే నీకు హౌ ఇంపార్టెంట్ ఇస్ ఫిట్నెస్. ఇక అప్పుడు ఫస్ట్ టైం తను బుక్లో ముంబై స్కూల్ ఆఫ్ బ్యాటింగ్ని క్రిటిసైజ్ చేసాడు. ఏంటి అంటే మేము ముంబై స్కూల్లో బ్యాటింగ్లో మేము ఫస్ట్ బ్యాటింగ్ ఆడి వడాపావు తినడం తప్ప మాకేం తెలీదు. సో మేము అది బేసిక్గా ఇప్పుడు నా డౌన్ఫాల్ కారణం అయిందని అంటాడు. అలా ఆ ప్రాబ్లమ్ని సచిన్ ఎందుకు గ్రేట్ ప్లేయర్ అంటే తను ఎప్పుడు ఫిట్నెస్ మీద వర్క్ చేసేవాడు. అదే తేడా మాలాంటి ప్లేయర్స్కి, నాకు రవిశాస్త్రి వీళ్ళకి ఇంకా సచిన్కి అని చెప్పి క్లియర్గా అంటాడు ఆయన. అది పర్టికులర్గా తను ఫిట్నెస్ గురించి మెన్షన్ చేసే క్రమంలో చెప్పాడు. అంటే ఆ రోజుల్లో ప్లేయర్స్ అంటే పర్టికులర్ తన గురించి చెప్పేటప్పుడు ఐ యూస్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అని కూడా చెప్పాడు. సో అందుకే అంటే ఈ నిజంగా ఇంజురీస్ అయినా ఇప్పుడు ఈ రోజుల్లో ఒక చిన్న మైనర్ ఇంజరీ తీసుకుందాం, ఎవరైనా సరే ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఒక చిన్న వేలికి తగిలిన గాయమైనా సరే ఆ వేలికి తగిలిన గాయం స్కానింగ్ రిపోర్ట్స్ దగ్గర నుండి ఇంకా డయాగ్నోసిస్ ఇంకా ట్రీట్మెంట్ XYZ ఇంకా ఎన్ని ఉంటాయో దాంట్లో మతలబ్లు నిజంగా
మెడికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకే తెలుస్తాయి. సో వాళ్ళు ఎన్ని టెస్టులు చేస్తారు ఒక చిన్న గాయానికి. అప్పట్లో అసలు మనోడు లోయర్ బ్యాక్ ఇష్యూ ప్రాబ్లం వచ్చింది అని సరిగ్గా గుర్తించలేదంట. అండ్ గుర్తించినా సరే ఇంకా అదొక ఏంటంటే ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గేమ్ అనే క్రమంలో మనోడు గుడ్డిగా ముందుకెళ్ళిపోయాడు. కానీ నిజంగా ఫిట్నెస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అసలు ఆ రోజుల్లో. ఐ థింక్ ఇట్ మేక్స్ నో సెన్స్ టు ఈవెన్ టాక్ అబౌట్ ఫిట్నెస్, ఎందుకంటే ఐ థింక్ మోస్ట్ కంట్రీస్ ఆ రోజుల్లో పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. బట్ యా, సమ్ కంట్రీస్ యూస్ టు పుట్ ఎ కాన్స్టెంట్ ఎఫర్ట్ ఇన్ ట్రైనింగ్ దేర్ ప్లేయర్స్. బట్ అంత డెడికేటెడ్గా ఫిట్నెస్కి ఆ రోజుల్లో అయితే అసలు ఏమీ లేదు. అవును రాదు, అసలు తను చెప్పేట్లేరు. ఆస్ట్రేలియా సిరీస్ ఎప్పుడైతే 1992 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా సిరీస్ అంతా మొత్తం 4-5 months ఆస్ట్రేలియాలోనే ఉంటున్నారు. సో మంచి ఫాస్ట్ బౌలింగ్ ఆడే ప్లేయర్స్ కావాలి. మంజరేకర్ ఇంకా అక్కడ బాగా ఆడేసి ఆ టూర్లో ఇంకా వరల్డ్ కప్లో ఇక నీకు తన ఇండియన్ లెజెండ్స్ బుక్లో తన పేరు రాసుకోవచ్చు అన్న ఫీలింగ్తో వెళ్ళాట. కానీ ఏంటో మరి అసలు నీకు ఫస్ట్ టైం ఫాస్ట్ బౌలింగ్కి స్ట్రగుల్ అవ్వడం స్టార్ట్ అయ్యాను, ఇంకా రన్అట్లు అవ్వడం స్టార్ట్ అయ్యాను. ఈ రెండింటితో నేను మెంటల్లీ బాగా డిస్టర్బ్ అయిపోయి అసలు నేను తర్వాత టీంలో ప్లేస్ పోయింది. తర్వాత నేను కంబ్యాక్లు చేసినా కానీ ఎప్పుడూ నేను సేమ్ ప్లేయర్ కాలేకపోయాను. అప్పుడు నాకు అంటే ఫస్ట్లో ఎంత కాన్ఫిడెంట్గా ఉండేవాడినో కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ కాన్ఫిడెన్స్ తగ్గిపోయి నీ ఫిజికల్ డిఫార్మిటీస్ అన్నీ బయటపడతాయి నీకు క్రికెట్లో. అది నా బిగ్గెస్ట్ లెసన్ అసలు. సో అంటే ఇంకా తను ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ గురించి మాట్లాడాడు బాగా తను స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో. తన్ని ఎప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అనేవాళ్ళట. సచిన్ టెండూల్కర్ పేరు పెట్టేట చిన్నప్పుడు. ఎందుకంటే మంజరేకర్ ఎప్పుడు పర్ఫెక్ట్. ఆర్య మిస్టర్ పర్ఫెక్ట్ కాదు, హీఈస్ ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్. ఓహో, ఈ పర్ఫెక్టా? సో తను ఏదైనా తన బ్యాటింగ్ టెక్నిక్ అని అది కానీ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకునేవాట. తను అప్పట్లోనే నీకు వీడియో అనాలిసిస్ లేని రోజుల్లోనే ఎవరో ఎక్కడ వీడియో ఫుటేజ్ ఉంటే తను చూసుకొని అరే నేను ఈ మూమెంట్ చేయకుండా ఉండాల్సిందే, నేను ఈ షాట్ ఇట్లా ఆడాల్సిందే అని చెప్పి అనలైజ్ చేసుకునేవాట. ఇప్పుడు ఎట్లయితే కామెంటరీలో అనలైజ్ చేస్తున్నాడు ప్లేయర్స్ని తాను. సో అట్లా తాను బాగా నీకు మరీ ఎక్స్ట్రీమ్గా చూసుకునేవాట. తన బ్యాట్ పొజిషన్ ఎట్లా ఉంది, తన ఎల్బో ఎట్లా ఉంది, తన ఫీట్ మూమెంట్ ఎట్లుంటుంది అన్నీ చూసుకునేవాట. సో ఎప్పుడైతే స్ట్రగుల్ అవ్వడం స్టార్ట్ అయ్యాడో అప్పుడు ఇమీడియట్గా తను ఇంకా ఓవర్ అనలైజ్ చేయడం స్టార్ట్ చేసేట. ఏది పడితే అది చేంజ్ చేయడం స్టార్ట్ చేసేట టెక్నిక్లో. అది పని చేస్తుందా పని చేయదా అనుకున్నట్టు. సో ఎట్లా పోయి ఎక్స్ప్లెయిన్ చేసేటంటే ఒక బకెట్కి ఓ బొక్క పెడితే ఆ బొక్కను పూర్చే క్రమంలో ఇంకో బొక్క పెట్టుకునేవాట తనకు టెక్నిక్లో. అవును రాహుల్, నిజమే. అంటే ఈ టెక్నికల్ అబ్సెషన్ అనేది కూడా చాలా చోట్ల హైలైట్ చేశాడు. సో ఈ టెక్నికల్గా కరెక్ట్గా ఉండాలి అంటే తను రన్స్ కొట్టట్లేదు, రన్అట్ అయిపోతున్నాను, నాకు ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి, ఈ విషయాల కంటే తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయం టెక్నికల్ ఫ్లాస్ అంట. అంటే ఏదన్నా ఒక షాట్ నువ్వు చెప్పినట్టుగానే ఏదన్నా కవర్ డ్రైవ్ ఆడినప్పుడు ఎల్బో సరిగ్గా లేకపోవడం కానీ, లేదంటే పర్టికులర్గా కట్ షాట్స్ అవి ఆడినప్పుడు ఫీట్ అడ్జసెంట్గా లేకపోవడం, ఇలాంటి విషయాలని తను బాగా అబ్సెస్ అయిపోయి అసలు ఎందుకు నా టెక్నిక్లో ఇన్ని ఫ్లాస్ ఉన్నాయని అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ పెంచుకునేవాడంట. అండ్ ఆ క్రమంలోనే ఫ్రస్ట్రేషన్ క్రీపిన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఎంత ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్స్లోకి వెళ్ళిపోయిందంటే ఆ టెక్నికల్ అబ్సెషన్ వల్ల ఎంత పీక్స్లోకి వెళ్ళిపోయిందంటే తను మరలా అంటే వన్ గుడ్ థింగ్ మంజ్రేకర్ గురించి మెచ్చుకోవచ్చు ఏంటంటే తను ఎప్పుడు కూడా ఆ రోజుల్లో లైక్ రంజీ క్రికెట్ ఆడే అవకాశం ఉందంటే అస్సలు మిస్ అయ్యేవాడు కాదంట. సో అంటే కొన్నిసార్లు ఇబ్బంది పడేవాడంట. అంటే అరే ఇంద్రా నేను అసలు ఒక ఇండియా క్రికెటర్ని మరలా రంజీ ఆడుతున్నానని లోపల ఫీల్ అయ్యేవాడు. కానీ ప్లేయర్స్తో ఉన్నప్పుడు అండ్ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నప్పుడు మాత్రం వీలైనంత వరకు యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసే యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసే విధానంలోనే ఉండేవాడని చెప్పాడు. అండ్ పర్టికులర్గా ఒకసారి అయితే ఈ ఫ్రస్ట్రేషన్ని బయట పెట్టేసే క్రమంలో ఒక ఎంపైర్ ఉండేవాడంట, వినాయక్ కులకర్ణి అని ఒక ఎంపైర్. ఇట్లాగే ముంబైలో ఏదో మ్యాచ్ జరుగుతున్నప్పుడు తను ఎంపైర్ చేస్తుంటే మనోడు ఫీల్డింగ్లో ఒక బౌలర్ అదే ఈ ల్యాండింగ్ ఏరియా ఉంటుంది కదా, ఫాస్ట్ బౌలర్ ల్యాండింగ్ ఏరియాలో మన ఎంపైర్ అరే నువ్వు డేంజర్ స్పాట్లో ల్యాండ్ అవుతున్నావు, నీకు వార్నింగ్ ఇస్తున్నా అది ఇదని చెప్పి బౌలర్తో అన్నాడంట. సో ఇదంతా మంజ్రేకర్ ది ముంబై క్యాప్టెన్ చూశాడు. చూసి బౌలర్ దగ్గరికి వచ్చి అరే ఏమైందిరా అది ఇదని అడిగితే ఇలా ఎంపైర్ వార్నింగ్ ఇచ్చాడు ఇక్కడ అది ఇదని అంటే ఇంకా మనోడు వెళ్ళి నీకు అసలు రూల్స్ తెలుసా, అసలు ల్యాండింగ్ ఏరియా గురించి నీకేం తెలుసు, నువ్వు బుక్స్ చదివావా, నీకు రూల్స్ తెలుసా అది ఇదని చాలా తిక్కగా మాట్లాడాడంట ఎంపైర్ తోటి. అప్పటికీ ఎంపైర్ చాలా కంట్రోల్ చేసుకున్నాడంట, పక్కన ప్లేయర్స్ కూడా కంట్రోల్ చేశారంట. కానీ ఇంకా ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేకపోతున్నాడంట. ఎందుకంటే తన మైండ్లో అదే తన టెక్నికల్ ఫ్లాస్, తన టెక్నికల్ రిలేటెడ్ విషయంలో ఈ అబ్సెస్ అయిపోయి దీని గురించే నెగిటివ్గా ఆలోచిస్తూ కంట్రోల్ చేసుకోలేకపోయాడంట. అక్కడికి వికెట్ కీపర్ వాళ్ళందరూ అరుస్తున్నారంట, సంజయ్ భాయ్ కొంచెం కామ్ అవ్వు, ఏం కాదు అని అంటే మనోడు
ఇంకా ఇక్కడి వరకు వచ్చేసాం, ఇంకా ఏముంది, నన్ను మహా అయితే పంపించేస్తాడు గ్రౌండ్ నుంచి అంతే కదా అని ఇంకా పీక్ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి మరలా ఎంపైర్ని తిట్టడం స్టార్ట్ చేశాడంట. ఎంపైర్ అప్పటికే వార్నింగ్ ఇచ్చాడంట. ఎంత పీక్స్లోకి వెళ్ళిపోయిందంటే ఇంకా ఒక క్యాప్టెన్ని, ఒక రంజీ, అది కూడా ముంబై టీం రంజీ క్యాప్టెన్ని గ్రౌండ్లోంచి బాబు నువ్వు బయటకు వెళ్ళిపో, నీకు సెట్ అవ్వదు, నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావు అని చెప్పి బయటకు పంపించేశారంట. సో ఆ లెవెల్లో ఫ్రస్ట్రేట్ అయిపోయాడంట. ఐ థింక్ దట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మెన్షన్ చేసిన వినాయక్ కుల్కర్ని అంపైర్తో తన ఫ్రస్ట్రేషన్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, ఐ థింక్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఎ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రగుల్ దట్ హీ హ్యాడ్. అఫ్ కోర్స్ మనం అనుకోవచ్చే టెక్నికల్ అబ్సెషన్ చిన్న విషయమే కదా అని, బట్ స్టిల్ ఆ రోజుల్లో లైక్ మెంటల్ హెల్త్ గురించి సరైన అవేర్నెస్ లేదు. అండ్ పర్టికులర్గా మనోడి లాంటి స్ట్రేంజ్ ప్లేయర్స్ని డీల్ చేసే వాళ్ళు అసలు క్రికెట్లోని బయట అంటే నాన్ క్రికెటింగ్ ఫీల్డ్లోనూ తక్కువే, అండ్ క్రికెట్లో ఇంకా తక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. సో అదే ఇప్పుడు రాదు. ఇప్పుడు ఇందాక కూడా అన్నట్టు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎవరు రాసుకోరు వాళ్ళ బుక్లో. అంటే తను దట్ వాజ్ వన్ ఆఫ్ హిస్ వర్స్ట్ మూమెంట్ ఇన్ హిస్ లైఫ్. అలాంటి తను అంటే తనకు ఇట్లా నీకు అనలైజ్ చేసుకొని ఇట్లా నేను ఎందుకు చేశాను, నేను ఇలా చేసి ఉండకుండా ఉండాల్సిందని క్లియర్గా అట్లా రాయడం అంటే గ్రేటే ఒక రకంగా, ఆనెస్టీ. అంటే ఇంకొక మంచి ఎగ్జాంపుల్ డ్రా చేశాడు రాహుల్. నాకు ఎక్కడ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే రాహుల్ ద్రవిడ్ని తీసుకొచ్చాడు. అంటే రాహుల్ ద్రవిడ్ కూడా తన కెరియర్ స్టార్టింగ్లో ఇలాగే ఉండేవాడు అంటే సేమ్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మెంటల్ ఆస్పెక్ట్ సంజయ్ మంజ్రేకర్ ఎట్లా అయితే 2 క్రిటికల్ ఉండేవాడో, 2 సెల్ఫ్ క్రిటికల్ ఉండేవాడో, రాహుల్ ద్రవిడ్ కూడా సేమ్ టైప్లో ఉండేవాడు అంట. అంటే ఎలా తను ఒక 60-70 కొట్టిన, ఒక మంచి డొమెస్టిక్ గేమ్లో సెంచరీ ఆడినా, ఏం జరిగినా సరే ఎక్కడైనా ఒక చిన్న షాట్ బాగా ఆడకపోతే అరే నేను ఎందుకు ఇలా ఆడలేకపోతున్నాను ఏంటి అని ఫుల్ అప్సెస్ అయిపోయాడంట. కానీ ఓవర్ ది ఇయర్స్ తను ఏం మెన్షన్ చేశాడంటే రాహుల్ ద్రవిడ్ కొంచెం ఆ మెంటల్ యాంటీనా అనేది బిల్డ్ చేసుకున్నాడు మంచిగా, విచ్ ఈజ్ నాట్ టు వరీ టూ మచ్. అంటే దేనికి ఓవర్ థింక్ చేయాలి, దేనికి చేయకూడదు అనే దానికి మంచిగా బ్యాలెన్స్ తెచ్చుకున్నాడు రాహుల్ ద్రవిడ్. నేను అక్కడ మిస్ అయ్యానని చెప్పి ఐ థింక్ హీ డ్రూ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ప్యారలల్ దేర్. అవును రాజు, అది క్లియర్గా చెప్పాడు. తను భయపడేవాట ద్రవిడ్ని చూసినప్పుడు, అరే వీడు కూడా నాలానే అయిపోతాడేమో, అరే వీడు కూడా నాలానే సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయిపోతాడేమో, నీకు తను ఎక్కువ చూసుకొని మిస్టర్ పర్ఫెక్ట్ అవుదామని చెప్పి అనుకున్నట్ట. బట్ అదే డిఫరెన్స్ అన్నట్టు. బేసిక్గా నేను చేయలేకపోయాను, తను చేశాడు అన్నట్టు. అది బేసిక్గా నేను గ్రేట్ ప్లేయర్ని కాదు, నీకు సచిన్ అయినా కానీ ద్రావిడ్ అయినా కానీ వాళ్ళు నా టైప్ ఆఫ్ ప్లే నుంచే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళగలిగారు గేమ్. అంటే వాళ్ళు ఫిట్నెస్ కానీ ఇట్లా మెంటల్ కండిషనింగ్ కానీ వాళ్ళు కరెక్ట్గా సెట్ చేసుకున్నారు, నేను చేసుకోలేకపోయానని చెప్పి క్లియర్గా ఒప్పుకున్నాడు తను. అది మాత్రం చాలా ఆనెస్ట్గా చెప్పాడు ఆ విషయం. అది నిజమే. నీకు అదేగా నీకు ఇప్పుడు చూడు, ఇప్పుడు నీకు ఒక ప్లేయర్ నీకు నెక్స్ట్ గవాస్కర్ అవ్వాల్సిన వాడు నీకు 37 టెస్ట్కి ఇప్పుడు రిటైర్ అయిపోవడం అనేది, టీంలో ప్లేస్ పోవడం అనేది చాలా చాలా సాడ్ విషయం అసలు. సో అది అందరం మర్చిపోతూ ఉంటాం. అంటే మనకు తెలియదు అసలు, మనకు బేసిక్గా మనం పుట్టక ముందు ఆ టాక్ అంత ఉండేవాడు మనకు తెలియదు. ప్రాబ్లీ మన పేరెంట్స్ జనరేషన్కి తెలిసి ఉంటుంది ఏంటంటే ఓకే మంజ్రేకర్ని మేము అప్పట్లో మేము ఇంత పెద్ద ప్లేయర్ అనుకున్నాము అన్న విషయం అసలు. ఎందుకంటే స్టాట్స్ చెప్తే కదా, తన ఫస్ట్ 16 గేమ్స్లో అతని యావరేజ్ 48 అంట. తర్వాత నెక్స్ట్ 21 గేమ్స్ చూసేసరికి ఆ 48 యావరేజ్ కాస్త 29కి డిప్ అయిపోయింది. సో ఇట్ షోడ్ దట్ తను టెక్నికల్గా అప్సెస్ అయిపోయి అనవసరంగా తనే సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకున్నాడు అనేది మనకు అక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తనే చెప్పాడు ఏంటంటే ఆ రోజుల్లో ఈ టెక్నికల్గా అప్సెస్ అయిపోయే క్రమంలో సింగిల్ తీయాలని కూడా తెలిసేది కదండి. అంటే ఇప్పుడు చూస్తే ఈరోజు క్రికెట్ ఎంత ఎవాల్వ్ అయిందని చూసుకుంటే ఏ బ్యాట్స్మెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫార్మాట్, ఏ బ్యాట్స్మెన్ అయినా సరే బాల్ని ఆల్మోస్ట్ ఫీల్డర్ దగ్గరికి కొట్టినా సరే సింగిల్ తీయడానికి ప్రయత్నం చేసే యాటిట్యూడ్ ఉంటుంది ప్రతి ప్లేయర్లో కూడా. అంటే లిటరలీ డాట్ బాల్ అంటే క్రైమ్లా మారిపోయింది ఈ రోజుల్లో. బట్ అప్పట్లో అసలు సింగిల్స్కి పెద్ద అంటే ఒక ఇంపార్టెన్స్ కూడా ఉండేటువంటి ఏది ఉండేది కాదు, ఎక్కువ డిస్కషన్ ఉండేది కాదంట. అరే ప్రతి బాల్కి సింగిల్ తీయాలి, ఒక ఫీల్డర్కి కొంచెం అటు ఇటు లెఫ్ట్ రైట్ కొంచెం దూరంలో పోయినా సింగిల్కి ప్రయత్నం చేయాలి అనే యాటిట్యూడ్ కూడా చాలా తక్కువ ఉండేదని చెప్పాడు. అంటే మేబీ that could also part of the reason why he could not convert those 30s 40s into impressive 100s. అవును రాజు, అసలు అంటే తను ఎప్పుడు ఫీల్డర్ చేతికి కొట్టడం అంతా బాగా హైలైట్ చేశాడు. ఇంకోటి అసలు ఆయన ఇంకా టెస్ట్ కెరీర్ ఎప్పుడు ఎండ్ అయిందని చెప్పి తను ఎప్పుడు ఫిక్స్ అయ్యాడంటే తను ఆడిన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ హ్యాపెన్స్ టు బి వివిఎస్ లక్ష్మణ్స్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, డెబ్యూ టెస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా మీద అహ్మదాబాద్లో. ఆ మ్యాచ్ ఇండియా గెలుస్తుంది. ఆ మ్యాచ్లో మంజ్రేకర్
ఓపెనర్గా ఆడతాడనమాట. తను లాస్ట్ ఇన్నింగ్స్ ఇక తను ఏదో ఒకటి చేసి టీంలో పేస్ సంపాదించాలని చెప్పి తను మిడ్ ఆర్డర్లో ఆడే బదులు నేను ఓపెనింగ్ చేయడం స్టార్ట్ చేస్తాను అని చెప్పి రంజీ ట్రోఫీలో ఓపెనింగ్ చేసి, అప్పట్లో ఇండియాకి నీకు మంచి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లేకపోతే ఓకే మంజరేకర్ ఈ మధ్య రంజీలో ఓపెనింగ్ చేస్తున్నాడు కదా అని చెప్పి తనని ట్రై చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో నీకు 34 రన్స్ కొట్టాడు. ఆలన్ డొనాల్డ్, ఫ్యానీ డివిలియర్స్, నీకు బ్రైన్ మెక్మన్ వీళ్ళందరూ మంచి బౌలర్సే, నీకు మంచి పేస్ బౌలర్సే. సో వాళ్ళని బాగానే మంచిగా ఆడుతున్నట్టు అనిపించిందట. ఫస్ట్ నుంచి 34 కొట్టాడు. ఇంకా సెట్ అనిపించిందట. బట్ అదే నీకు కొంచెం కంబ్యాక్ చేస్తున్న ప్లేయర్స్కు తేడా ఏంటంటే నీకు యంగ్ ప్లేయర్స్కి వాళ్ళకి ఏంటంటే కంబ్యాక్ ప్లేయర్స్ అప్పుడు అందరికీ ఒక బ్యాగేజ్ ఉంటుంది. అరే నేను బాగా ఆడకుండా ఇప్పుడు కంబ్యాక్ చేస్తున్నా కదా, ఇప్పుడు నేను బాగా ఆడాలని యాంగ్జైటీ ఇంకా ఎక్కువ ఉంటుందట. యంగ్స్టర్స్ అనుకో ఏముంది అయితే అయిందే లేకపోతే లేదు, ఏముంది నా టైం ఇంకా చాలుందని అనుకుంటారు. కానీ ఒక్కసారి 30 దాటిన ప్లేయర్స్ నీకు వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. అది క్లియర్గా చెప్పాడు. సో అది దానివల్ల నేను 34 కొట్టంగానే హమ్మయ్య అనుకున్నాను. నేను హమ్మయ్య అనుకునే లోపే నా వికెట్ పోయింది అని. పర్టికులర్గా కోచెస్ అప్రోచ్ కూడా హెల్ప్ అయ్యేది కాదు. అంటే మనోడు ఏం చెప్తాడంటే ఆ రోజుల్లో కోచెస్ ఎలా ఉండేవారంటే టీంలో ఎవరెవరైతే బాగా ఆడుతున్నారో ఆ హైలైట్ అయ్యే ప్లేయర్స్ ఎవరైతే 2-3 ఉన్నారో ఏదో తేనె చుట్టూ ఈగలు అంటారు చూడు, అట్లాగా జస్ట్ ఆ ప్లేయర్స్ చుట్టూనే ఉండేవారంటే ఎప్పుడు కోచెస్. అంటే ఎవరైనా స్ట్రగుల్ ఇప్పుడు ఈ రోజుల్లో కోచింగ్ అప్రోచ్ తీసుకుంటే మనం సాధారణంగా కోచెస్ ఎక్కువ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఎవరు బాగా స్ట్రగుల్ అవుతున్నారు, ఎవరైనా కొంచెం షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నారా, ఎవరైనా కొంచెం అనీజీగా కనబడుతున్నారా, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం వాళ్ళకి వన్ ఆఫ్ ద కీ రెస్పాన్సిబిలిటీస్ ఈ రోజుల్లో కోచింగ్. బట్ ఆ రోజుల్లో కోచింగ్ స్టైల్ ఇలా ఉండేది. అసలు మమ్మల్ని ఎవరు దేకేవాళ్ళు కాదు. ఎవడైతే టీంలో బాగా ఆడతారో, టీంలో న్యూక్లియస్ ఎవరైతే ఉంటారో ఆ 2-3 చుట్టే ఎప్పుడు ఈ కోచెస్ ఉండేవారు తప్ప మమ్మల్ని పెద్దగా ఎవడూ దేకేవాడు కాదు, పర్టికులర్గా స్ట్రగ్లింగ్ ప్లేయర్స్ని అని కూడా మెన్షన్ చేశాడు. ఆ విషయం ఇప్పుడు కూడా నిజమేమో అని నాకు ఎందుకో అనిపిస్తుంది రాజు. ఏమంటావు? ఇప్పుడు కూడా ఒక కోచ్ ఒకే ప్లేయర్ చుట్టూతో తిరుగుతాడేమో అని నాకు వచ్చిన ఇది థింక్. దాని గురించి మనం ఏదన్నా మంచి అనాలిసిస్ చదివి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ చేయొచ్చేమో. బట్ ఐ థింక్ పార్ట్లీ ఇట్స్ ట్రూ. ఐ వోంట్ డిసగ్రీ, బట్ ఐ ఫీల్ ఇట్స్ పార్ట్లీ ట్రూ. ఎస్. సో అది ఓకే. సో అట్లా పాపం మంజరేకర్ ఎట్లయితే తను ఆడిన లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో లక్ష్మణ్ కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. నీకు థర్డ్ ఇన్నింగ్స్లో తను 66 రన్స్ కొట్టి తను ఇండియాకి మంచి ఒక డిఫెండబుల్ టార్గెట్ రీచ్ అయ్యేటట్టు ఆడతాడు. ఇంకా ఆ ముందు ఇయరే ఆ ముందు సిరీస్లోనే ఇంగ్లాండ్లో నీకు రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ ఇద్దరు డెబ్యూ చేసి బాగా ఆడతారు. సో ఇక మంజరేకర్ డిసైడ్ అయిపోయాడు. ఇక అయిపోయిందే. తను ఆశలు కూడా పెట్టుకోవడం మానేసేట. ఇక సర్దుకోండి అంతా అయిపోయిందని చెప్పి డిసైడ్ అయిపోయాడు పాపం. ఇక తన తర్వాత ఒక 1 year ట్రై చేసేటగానే మనం మంచిగా ఆడడానికి వర్కౌట్ కాలేదు. అండ్ ఆక్రమణలోనే ఇంట్రెస్టే పోయిందంట మొత్తం. బేసిక్గా ఇక్కడే మళ్ళీ చెప్తాడు పాయింట్. ఇప్పుడు నేను క్రికెట్ ఆడేది ఎందుకు, నేను టీవీలో కనిపించాలి, నేను మ్యాగజైన్లో కనిపించాలి, న్యూస్ పేపర్లో కనిపించాలి నా పేరు, ఇదంతా లేకపోతే నేను ఎందుకు ఆడేందుకు, నేను రంజీ ట్రోఫీలో ఏదో మూల జిమ్ఖానా గ్రౌండ్లో ఆడుకుంటూ, నేను ఏదో పిచ్చి గ్రౌండ్లలో ఆడుకుంటూ ఎవడు చూస్తాడు, ఎవడు పట్టించుకుంటాడు, నేను ఇండియా స్టార్ అయ్యే ఛాన్స్ లేకపోతే నేను ఆడడం ఎందుకు అని చెప్పి తను చాలా జల్దీ రిటైర్ అయ్యాడు అసలు. అంటే అది మెన్షన్ చేసినప్పుడు కూడా ఏం చెప్పాడంటే, అంటే మనం జనరల్గా అనుకుంటాం కదా, మనం నెగిటివ్గా ఉంటే చిన్న చిన్న విషయాలు కూడా ఏదో భూతద్దంలో పెట్టి చూసినట్టు పెద్దగా కనబడతాయని చెప్పి అంటూ ఉంటారు కదా. సో మనం కూడా అంతే. అంటే రిటైర్ అయ్యే ముందు ముంబైలోనే ఎక్కడో ఒక రంజీ గేమ్ ఆడేటప్పుడు జనరల్గా ఎప్పుడు కూడా ప్లేయర్స్ అసలు గ్రౌండ్లో ఉండి ఆడుతున్నారంటే క్రౌడ్ ఫుల్ ఎక్సైటెడ్ ఉండేవారంట, ఇంకా భయంకరంగా ఎక్సైటెడ్ ఉండేవారంట. కానీ ఎందుకో ఒకరోజు మనోడు స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో ఒక రంజీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు సడన్గా క్రౌడ్ వంక చూశాడంట, ఏంటి ఎలా ఉంది వీళ్ళ రియాక్షను అని చూస్తే అందరూ కూడా అంత ఎక్సైటెడ్ కనబడలేదంట. అంటే మేబీ మనోడు ఎక్కువ ఓవర్ థింక్ చేశాడో లేదో, ఆ రోజు క్రౌడ్ ఏదన్నా వేరే రీజన్స్ వల్ల సైలెంట్గా ఉన్నారో ఏంటో ఇవి మెన్షన్ చేయలేదు. కానీ ఇంకా అది సిగ్నల్ అంట మనోడికి, ఓకే ఇంకా నా క్రౌడ్ ఇంకా నన్ను చూసి అందరూ చప్పట్లు కొట్టట్లేదు, నన్ను చూసి విజిల్ వేయట్లేదు, ఇంకా నన్ను మర్చిపోయారు, సమాప్తం, ఫుల్ స్టాప్ అని ఆ రోజు అనుకున్నాడంట. అవును రాజు. అదే మామూలు సర్ప్రైజ్ అవుతారు జనరల్గా. అప్పట్లో నీకు రంజీ క్రికెటర్స్ నీకు కొంచెం ఎక్కువ రోజులు ఆడేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు కూడా మీరు 40 years వరకు ఆడతారు నీకు కొంచెం మంచి ప్లేయర్స్ అయితే. వాళ్ళని ఇప్పుడు వాళ్ళ సొంత టీంలో కాకపోయినా వేరే టీమ్స్ ప్రొఫెషనల్స్గా ఆడిపించుకుంటాయి డబ్బులు ఎక్కువ ఇచ్చి. నీకు ఇప్పుడు అమోల్ మజుందార్లు, మొహమ్మద్ కేఫ్లు వీళ్ళందరూ ఆంధ్రాకి ఎట్లా ఆడారు, బద్రీనాథ్ వచ్చి ఎట్లయితే హైదరాబాద్కి ఆడాడు, ఇట్లా కావాలంటే తను ఎక్స్టెండ్ చేసుకుని ఉండొచ్చు. కానీ తనకు అసలు మజా లేదు.
ఇంకా తనకి ఇంకోటి ఏంటంటే సైడ్కి కామెంటరీ అనే ప్రొఫెషన్ కొంచెం ఇది ఏంటి కొంచెం తనకు ఆ స్కిల్ ఉందని తెలిసేటప్పటికి తను కామెంటరీలోకి దూరిపోయాడు అప్పట్లోనే. సో అంటే ఆ కామెంటరీ గురించి తర్వాత మాట్లాడదాం, కానీ బిఫోర్ వి గో టు కామెంటరీ మనం మంజరేకర్ తన టీమ్మేట్స్ గురించి చెప్పిన విషయాలు మాట్లాడుకుందాం. అసలు తన టీమ్ కల్చర్ వస్తున్నాయి అసలైన నిజాలు, అసలైన సిసలైన ఎపిసోడ్లో పచ్చి నిజాలన్నీ బయటపడిపోతున్నాయంటావా? అంతే మరి. సో కమాన్ గుసగుస మరి స్టార్ట్ చేయి. ఈ నార్త్ వర్సెస్ వెస్ట్ డివైడ్ రాజు, అంటే మనం ఈ ఎపిసోడ్ ముందు నుంచి ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఫస్ట్ ఊరికే అంటే నార్త్ ప్లేయర్లు అందరూ పిచ్చలైట్ వాళ్ళు బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్కి భయపడతారు అది ఇది అని చెప్పి జోకులు వేసుకుంటారు ముంబై వాళ్ళని చెప్పుకున్నాం కదా. సో వీళ్ళు కానీ అదంతా రంజీ ట్రోఫీ లెవెల్లో ఓకే, అవతల టీం జోకులు వేసుకొని అవతల టీం తిట్టుకొని ఆడితే ఓకే. బట్ ఇప్పుడు నీకు 1980s మిడ్ 80s నుంచి లేట్ 80s వరకు చూసుకుంటే నీకు టీంలో ఓన్లీ ముంబై నుంచి ఇంకా ఢిల్లీ హర్యానా నుంచే ప్లేయర్స్ ఉన్నారు మరి. సో ఇది పర్ఫెక్ట్ రెసిపీ ఫర్ డిజాస్టర్ కదా రాజు. మరి బ్యాక్గ్రౌండ్లో రక్త చరిత్ర సాంగ్ రన్ చేద్దాం అంటావా? ఆధిపత్య పోరు కొరకు. అట్లనే నీకు రెండు టీంలకు అస్సలు వాళ్ళు ఇప్పుడు ఒక్క టీంలో రెండు టీంలు ఉండేవాడు క్లియర్గా. నీకు ఒకటేమో నార్త్ టీము, ఒకటేమో వెస్ట్ టీంలో నీకు మంజరేకర్, నీకు రవి శాస్త్రి, దిలీప్ బంగ్సర్కర్, టెండూల్కర్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఆ నార్త్ సైడ్ బ్యాచ్లో నీకు కపిల్ దేవ్, వాళ్ళ రింగ్ మాస్టరు, మనోజ్ ప్రభాకర్, నీకు నవజోత్ సిద్ధు, నీకు చేతన్ శర్మ వీళ్ళందరూ ఉండేవాళ్ళట నీకు. ఇక అంటే నీకు అలా మరి ఇక్కడ ఎట్లుండేదంటే ఇంక దీనిలో ఈ నార్త్ వెస్ట్ డివైడ్ పక్కన పెడితే మళ్ళీ సీనియర్ జూనియర్ అట. నీకు సీనియర్లు కుర్చీల్లో కూర్చుంటే జూనియర్లు నేల మీద కూర్చునే వాళ్ళట. ఇది మరి ఎట్లుందంటే రాదు, టూ మచ్ అసలు. ఇది ఒకటి హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా అనిపిస్తుంది. అంటే మేబీ అంటే అది పర్టికులర్గా మేబీ కల్చరల్గా కూడా మనం అంటే బానిసత్వపు ఆలోచన ఆ రోజుల్లో కూడా మెండుగా ఉండేదని హైలైట్ చేశాడు. క్లియర్గా ఇట్లా వాళ్ళు వస్తుంటే నీకు కపిల్ దేవ్ గారు ఎవరిని వస్తుంటే లేచి సెల్యూట్ కొట్టాలట. ఇది ఎక్కడో లేదా అనుకున్నాను నేను. అది కూడా ఇంకా ఇప్పుడంటే ప్లేయర్స్ మామూలు మీటింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఒక హోటల్లో కాన్ఫరెన్స్ రూమ్లో కానీ స్పెసిఫిక్ ఏరియా ఇస్తారు, వాళ్ళకి అసైన్ చేస్తారు. ఆ రోజుల్లో ఇంకా హోటల్లో మేనేజర్ రూమ్ ఎవరిదో ఒకరు రూమ్ పట్టుకుని ఆ రోజు నైట్కి ఇంకా సీనియర్స్ అందరికీ కూడా ఆటోమేటిక్గా సోఫాలు మంచాలు ఉన్నాయంటే ఇంకా అవి సీనియర్స్కి రిజర్వ్డ్ అన్నట్టు ఉండేవారంటే ఇంకా మిగిలిన వాళ్ళందరూ నేల్ టికెట్టే. నేల్ టికెట్ కాన్సెప్ట్ అయితే మజా ఉండే అసలు. ఇది ఎక్కడ నాయన, ఇది ఎక్కడికో లొల్లిరా నాయన, ఇంత కష్టపడి అంత ఇది అంటే క్రికెట్ ఈజ్ ద బెస్ట్ మెరిటాక్రసీ అని చెప్పుకుంటాము, కానీ అందులో కూడా ఈ పాలిటిక్స్ ఏంది అని. ఇంకా కామెడీ ఏంటంటే సరే ఎక్కడ కూర్చున్నారు ఎక్కడ నుంచున్నారు ఇవన్నీ ఏవో మైనర్ విషయాలు అనుకున్నా, అంటే అప్పట్లో కెప్టెన్స్ మాట్లాడినప్పుడు కూడా కొంతమందికి సరిగ్గా కమ్యూనికేషన్ రీచ్ అయ్యేది కాదంట. అంటే ఇప్పుడు ఫర్ అజరుద్దీన్ ఎగ్జాంపుల్లో కోట్ చేశాడు. అజరుద్దీన్ తెలుసు కదా నీకు, అజరుద్దీన్ ఫేమస్ వన్ లైనర్స్, బాయ్స్ ప్లేడ్ వెల్, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇలాంటివి అజరుద్దీన్ కొన్నిసార్లు నోట్లో మాటలు మింగేసేవాడంట. సో వాళ్ళకి అర్థమైంది కాదంటారు ఏం చెప్పాడరా అని ఒకళ్ళొకళ్ళు వియర్డ్గా చూసుకునేవారు అంటారు. నీకు అర్థమవులేదని నీకు తెలుసు, నాకు అర్థమవులేదని నాకు తెలుసు, ఓవర్ యాక్షన్ చేయకని చెప్పి ఇలా ఈ టైప్ ఆఫ్ లుక్స్ కూడా నడిచాయంట డ్రెస్సింగ్ రూమ్. అదే బేసిక్గా ఈ నార్త్ వాళ్ళు ముంబై బరోడా బ్యాచ్ వీళ్ళందరూ నార్త్ వెస్ట్ కొట్లాడుకుంటున్నారని చెప్పి హైదరాబాద్ వాడిని పడేశారు క్యాప్టెన్సీ పోస్ట్లో. అప్పుడు ఇక న్యూట్రల్గా ఉంటాడేమో అని. కానీ అదే అజరుద్దీన్ గురించి చాలా చెప్తాడు, కానీ కపిల్ దేవ్ని మాత్రం అయితే వన్ సైడ్గా తిడతాడు అసలు. ఎంత పెద్ద లిజెండ్ అని కూడా పట్టించుకోకుండా వేసుకున్నాడు రాజు అసలు. అవును, దోశలో ఎన్ని రకాల దోశ వెరైటీస్ ఉంటాయో అన్ని రకాల దోశలు వేసేసాడు కపిల్ దేవ్ మీద అసలు. ఈ దోశకు ఎందుకు గుర్తొచ్చిందంటే నిన్ననే విరాట్ కోహ్లీ తన స్టోరీలో మెన్షన్ చేశాడు. ఎవరో అడిగాడు అంటే వీరాభిమాని, అన్న కోహ్లీ అన్న నువ్వేం తింటావు చెప్పన్నా అని అడిగితే కోహ్లీ అదే ఆబ్వియస్లీ డైట్లో ఉండేటువంటి సో కాల్డ్ ఈ వీగన్ స్పెషల్స్ అన్నీ మెన్షన్ చేసి దాంతోపాటు దోశ కూడా మెన్షన్ చేశాడు. సో అలాగే మన సంజయ్ అన్న కపిల్ దేవ్ మీద ఎన్ని రకాల పెసరట్టు మినపట్టు ఎన్ని అట్లేసాడో ఒకసారి చెప్పు, మన లిజనర్స్తో పంచుకో ఒకసారి ఆ స్పెషల్స్ కొన్ని.
అసలు తనట అసలు ఏంటి జూనియర్ బౌలర్స్ అసలు ఎంకరేజ్ చేసేవాడే కాదు, అసలు పట్టించుకునేవాడు కాదటగా. అసలు ఇంకా నీకు బౌలింగ్ ప్రాక్టీస్ అప్పుడు కూడా అసలు మినిమం తను ప్రాక్టీస్ చేసేవాడే కాదట, అసలు డెడికేషన్ ఉండేది కాదట. ఓకే నేను కపిల్ దేవ్, నేను ఆ టీం ఎట్లాగో టీంలో ఫిక్స్ ఉంటుంది, నాకంటే బెటర్ బౌలరు, నాకంటే బెటర్ ఆల్రౌండర్ ఇండియాలో లేడని చెప్పి అలా ఆ మైండ్ సెట్తోనే ఉండేవాట. కోచ్ ఎవరైనా వచ్చి బాబు నువ్వు ప్రాక్టీస్ చేయాలి కదా అంటే నాకా ప్రాక్టీసా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అన్నట్టు లుక్ ఇచ్చేవాట అసలు. నాకు తెలిసి అది చదవగానే ఎవరికైనా సరే లైక్ ఇట్ రియలీ స్పార్క్స్ ఏ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ అనమాట. అంటే ఆ రోజుల్లో ఇంత దారుణంగా ఉండేదారా ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్లో సన్నివేశాలని ఎవరికైనా ఇంకా అసలు ట్రస్ట్ చేసుకునేవాళ్ళు కాదట. అంటే దానిలో బాగా కపిల్ దేవ్ రోల్ ఉన్నట్టు మంజరేకర్ రాశాడు. ఎట్లా అంటే కపిల్ దేవే వాళ్ళ నార్త్ టీం నార్త్ బ్యాచ్ అందరికీ హెడ్గా ఉండేవాడు, తనే అసలు తన నుంచే వచ్చేది అన్నట్టు రాశాడు. తనే అసలు నీకు ముంబై ప్లేయర్స్ని నమ్మేవాడు కాదు, ముంబై ప్లేయర్స్ని ఎప్పుడు తక్కువగా చూసేవాడు, వాళ్ళు చేస్తున్నారని చెప్పి మేము రివర్స్లో వాళ్ళ మీద జోకులు వేసి వాళ్ళతో కోల్డ్ వార్ నడుస్తుండేది అన్నట్టు రాశాడు. అవును, అంటే ఎంత దారుణంగా ఉండేదంటే రాహుల్, ఒక వెస్ట్ ప్లేయర్స్ అంటే ముంబై సైడ్ నుంచి వెస్ట్ సైడ్ నుంచి ఒక 2-3 ప్లేయర్స్ ఎవరైనా ఉంటే ఈ నార్త్ సైడ్ నుంచి వచ్చిన ప్లేయర్స్ అసలు దేకేవాళ్ళు కదండి. అంటే చూడగానే అరే వాడు బెస్ట్ ఓడరా, అరే వాడితో మాట్లాడకూడదురా, మనం వాడితో మాట్లాడితే మన సీక్రెట్స్ వెళ్ళిపోతాయి వాడి దగ్గరికి, వద్దు పక్క వచ్చాయని చెప్పి చాలా ఇన్సెక్యూర్గా ఉండేవారంట. అసలు అంత అన్రెస్ట్ ఉండేదంట డ్రెస్సింగ్ రూమ్లో. అదే కదా, అసలు నీకు ఓన్లీ టెండూల్కర్ ఒక్కడు నీకు లేదు, నేను క్యాంప్స్లో ఉండను, నేను మొత్తం టీం ఎవరైనా నాకు ఒకటే అన్నట్టు తను చేసేవాట. ఇంకా అజరుద్దీన్ అంటే అజరుద్దీన్ నార్త్ వెస్ట్లో కాకుండా మొదలు నలిగిపోయినా తను సీనియర్ సైడ్ అయితే ఉండేవాడని క్లియర్గా అర్థమవుతుంది. తనేమో సీనియర్స్ తనకందరూ సెల్యూట్ కొట్టాలనే పాయింట్ తను ఎన్ఫోర్స్ చేసేవాడని చెప్పి క్లియర్గా రాశాడు. అంటే ఇంకా తను వారసత్వపు ఆలోచనలా తను కూడా దాన్ని పాటించేశాడు. ఇంకా తను కూడా పాటించేశాడు. అండ్ టెండూల్కర్ ఒక్కడు బాగా అంతే మంచిగా ఉండేవాట. తనతో పాటు తర్వాత జవాగల్ శ్రీనాథ్ వీళ్ళందరూ ఎప్పుడైతే అనిల్ కుంబ్లే వీళ్ళందరూ సౌత్ నుంచి ప్లేయర్స్ రావడం స్టార్ట్ అయ్యారో అప్పుడు నీకు సౌత్ ఇండియా కమాన్ సో ఎప్పుడైతే అది వచ్చిందో అది అప్పుడు డైల్యూట్ అయిపోయిందంటే. ఇంకో రీజన్ ఏంటి చెప్పంటే అజయ్ జడేజా కొంచెం కలర్ఫుల్ క్యారెక్టర్ కదా, కొంచెం అందరితో ఫ్రెండ్షిప్ చేసేవాట. కొంచెం జడేజా కొంచెం యంగ్ ప్లేయర్ కాబట్టి ఇంకా తను కొంచెం తను కపిల్ దేవ్ తనకి బాగా క్లోజ్ ఉండేటప్పటికి కొంచెం జడేజా కొద్దిగా రెండు బ్యాచెస్ని కలిసి కలపడానికి కొంచెం ప్రయత్నాలు చేశాడని చెప్పి రాశాడు. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ సౌత్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా వివక్ష అనేది అలాగే ఉండిపోయింది చాలా కాలం అని కూడా చెప్పాడు. అంటే ఎంతవరకు అయిపోయిందంటే క్రిస్ శ్రీకాంత్ ఎప్పుడైతే క్యాప్టెన్ అయ్యాడో ఒక సీనియర్ ఎవడో అన్నాడంట డ్రెస్సింగ్ రూమ్లో, అరే ఏంట్రైడ్ కానిస్టేబుల్ చూడు, ఒక కానిస్టేబుల్ అవ్వాల్సినోడు ఈరోజు కమిషనర్ అయిపోయాడు చూడు అన్నాడంట. అసలు నిజంగా ఆ కామెంట్స్ చదువు నిజంగా ఇలాంటి డైలాగ్స్ చూసినప్పుడు నాకు నిజంగా అరే ఎవడైనా ఒక మంచి మూవీ తీసుకుంటే ఎలా ఉండేదిరా అనిపిస్తుంది. ఎందుకంటే పర్టికులర్గా ఇట్లాంటి ఇష్యూస్ అంటే ఇంకొకసారి ఈ క్రిస్ శ్రీకాంత్ క్యాప్టెన్సీలోనే మ్యాచ్ ఓడిపోయినప్పుడు ఒక సీనియర్ ప్లేయర్స్ ఎవరో అన్నారంట, మంచిది మన మ్యాచ్ ఓడిపోయి ఈ క్యాప్టెన్కి అలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, మంచిది ఈ క్యాప్టెన్ ఉంటే ఇలాగే వస్తాయి రిజల్ట్స్, జనాలందరికీ తెలియాలి మనం ఓడిపోవడం అయ్యి మంచిది జరిగింది అని చెప్పి అంటాడంట. కానీ ఇట్లా ఉన్నా కానీ డివైడ్ ఉన్నా కానీ మనోజ్ ప్రభాకర్ గురించి ఒక నార్త్ ప్లేయర్ గురించి చాలా బాగా రాశాడు నీకు మంజరేకర్. ఏంటంటే తను అంటే చాలా అండర్ రేటెడ్ ప్లేయరు, తన టీం కోసం చాలా సెల్ఫ్లెస్గా ఆడేవాడు మనోజ్ ప్రభాకర్. అసలు నీకు ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బౌలింగ్ అసలు ఎవరు చేస్తారు, అసలు ఎవరు చేశారు, ఇప్పుడు కూడా ఎవరు చేస్తున్నారు అసలు కరెంట్ క్రికెట్లో. అది తను టీం కోసం ఏదైనా చేసేవాడు. మళ్ళీ కొంతమంది బ్యాట్స్మెన్ ఏమో భయపడేవాళ్ళు షార్ట్ బౌలింగ్కి, ఫాస్ట్ బౌలింగ్కి, అందుకని వాళ్ళు ఓపెనింగ్ చేయమని చెప్తే ప్రభాకర్ వెళ్ళి ఓపెనింగ్ చేసేవాడు అని. యాక్చువల్గా కరెక్టే, మనోజ్ ప్రభాకర్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోము. యాక్చువల్గా తను ఒక ఆర్టికల్ ఉంటుంది, హీఈస్ ద మోస్ట్ పాకిస్తానీ ఇండియన్ క్రికెటర్ అంటారు తను. అంటే తన టెంపర్మెంట్ ఒక పాకిస్తాన్ క్రికెటర్ టైప్లో ఉండేది. తన బౌలింగ్ స్పీడ్ నీకు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ అంత లేకపోయినా తన స్కిల్ మాత్రం ఈక్వల్ టు ఒక పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ అంటారు. అవును రాహుల్, అది మనోజ్ ప్రభాకర్ ఎగ్జాంపుల్ మెన్షన్ చేస్తున్నప్పుడు కూడా ఒక పాయింట్ ఏం చెప్తాడంటే, తను ఇట్లాగే ఒకసారి పాకిస్తాన్లో టెస్ట్ క్రికెట్ ఆడుతున్న రోజుల్లో ఒక పర్టికులర్ పేరు మెన్షన్ చేయలేదు కానీ ఏం చెప్పాడంటే అసలు స్ట్రైక్ తీసుకునేవాడు కదంట వసీం అక్రమ్. అంటే అసలు మనోడు ఫుల్ భయపడిపోయాడంట, అంటే ఆపోజిట్లో ఎవరైతే ఉన్నారో. సో అసలు ఈ వసీం అక్రమ్ బౌలింగ్ ఎలా అయినా స్ట్రైక్ తప్పించుకోవాలని చెప్పి ప్రతిసారి అంటే సింగిల్ తీసి స్ట్రైక్ ఇచ్చేయడం, లేదంటే సింగిల్ ఇప్పుడు మనోడు సంజయ్ మంజ్రేకర్ సింగిల్ కొట్టినా తిరగకపోవడం ఇలా చేసేవాడంట. సంజయ్ మంజ్రేకర్ ఆల్మోస్ట్ దగ్గర ఒక గంట సేపు ఇలాగే సేమ్ రిపీటెడ్గా జరిగేసరికి ఫ్రస్ట్రేట్ అయిపోయి
డ్రెస్సింగ్ రూమ్కి మెసేజ్ పంపించాడంట, ఈ చూడు వీడు అసలు సింగిల్ తిరగట్లేదు ఏంటి, ఎన్ని బాల్స్ నేనే ఆడాలి ఏంది ఇది అసలు ఏం కదా అని చెప్పి డ్రెస్సింగ్ రూమ్ పంపిస్తే అప్పట్లో కోచ్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే లెట్ ఇట్ బీ లెట్ ఇట్ బీ లెట్ ఇట్ బీ అని ఉండేదంట. సో ఏం పట్టించుకోకు, అలాగే ఉండు, ఏం పర్లేదు, నీ ఆట నువ్వు చూసుకొని ఎవరంటే. సో అంటే ఆ రోజుల్లో అసలు ప్లేయర్స్కి మినిమం అంటే డ్రెస్సింగ్ రూమ్ నుంచే కాదు అసలు ఏ విధంగా కూడా ఒక స్ట్రగ్లింగ్ ప్లేయర్కి సపోర్ట్ అయితే పర్టికులర్గా ఆ ఉన్న అట్మాస్ఫియర్, క్రికెటింగ్ అట్మాస్ఫియర్లో అయితే పెద్దగా లాభం చేకూరినట్టు మనకైతే ఎక్కడ సూచనలు కూడా కనబడలేదు. అవును రాజు, అసలు అంటే థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అట్లా లేదు. ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ చాలా మారిందని చెప్పుకోవాలి. ఇంకా అది క్లియర్గా చెప్తాడనమాట నీకు. ఇప్పుడు నాకు క్లియర్గా కనిపించింది అనమాట, ఇమ్రాన్ ఖాన్ అట్లా కాదు, నీకు ఇమ్రాన్ ఖాన్ ప్లేయర్స్లో కలిసిపోయి ఉండేవాడు అని చెప్పి క్లియర్గా రాశాడు నీకు ఆ పాకిస్తాన్ వాళ్ళ చాప్టర్లో. తనే వాళ్ళు ప్లేయర్స్తో కలిసి సారీ టు ఇంటరప్ట్ రాహుల్, నువ్వు ఇమ్రాన్ ఖాన్ ఎగ్జాంపుల్ మెన్షన్ చేసినందుకు ఒక్క పాయింట్ జస్ట్ యాడ్ చేస్తాను అంతే. నేను ఇందాక ఏ ప్లేయర్ గురించి అయితే చెప్పాను, తను సంజయ్ మంజరేకర్ బుక్లో ఏమని రాశారంటే, అలాంటి ప్లేయర్ కనుక నిజంగా పాకిస్తాన్లో ఉండుంటే ఆ టెస్ట్ మ్యాచ్ తర్వాత మళ్ళీ హిస్టరీలో ఇంకెప్పుడు పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ జట్టు దరిదాపుల్లో కూడా ఉండేవాడు కాదు. ఇమ్రాన్ ఖాన్ అయితే అలా రియాక్ట్ అయ్యేవాడు, కానీ మన ఇండియన్ క్రికెట్లో మాత్రం అలా ఉండేది పరిస్థితి అని చెప్పి రాశారు. యా రాజు, అసలు అది క్లియర్ కదా. ఇప్పుడు నేను యాక్చువల్ నాకు స్ట్రైక్ కూడా కాలేదు ఆ పాయింట్, బట్ చూడు అంటే బికాజ్ అంటే బేసిక్గా దట్స్ ఎ ప్యారలల్ వీ కెన్ డ్రా ఈజీలీ, అంటే మంజరేకర్ నెరేటివ్ కానీ ఏదైనా కానీ. సో అంటే అదే డిఫరెన్స్, నీకు మంచి క్యాప్టెన్ ఉంటే నీకు ఎంత తేడా ఉంటుంది టీం ఆడడంలో. వై క్యాప్టెన్సీ సమ్ టైమ్స్ అండర్ రేటెడ్ క్రికెట్లో అనేది మనకు అర్థమవుతుంది క్లియర్గా. నీకు అప్పట్లో మరి పాకిస్తాన్ టీం అంత ఓవర్ అచీవ్ ఎందుకు చేసింది, ఇండియన్ టీం ఎందుకు అంత అండర్ అచీవ్ చేసింది అంటే మనకు అసలు క్యాప్టెన్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలకడగా ఉండేది కాదు. కొన్ని రోజులు అజరుద్దీన్ క్యాప్టెన్, కొన్ని రోజులు శ్రీకాంత్ క్యాప్టెన్, కొన్ని రోజులు టెండూల్కర్ క్యాప్టెన్, ఏదేదో ఎట్లా పడితే అట్లా తిరిగింది. మరి ఇంకా నీకు అజరుద్దీన్ గురించి అయితే తను ఒకటి అదృష్టం గురించి క్లియర్గా రాశాడు. ఎట్లా అజరుద్దీన్ ఎట్లా అంటే సబ్ కుదాపే చూడదు అన్నట్టు ఉండేవాట నిజం. అంటే తను ఎప్పుడైనా నీకు తన క్యారెక్టరిస్టిక్లో ఒకటి చెప్పేవాడు ఏంటంటే ప్రతిదీ ఆ అదృష్టానికి వదిలేసేవాట. నీకు మ్యాచ్ టాస్క్ వెళ్తూ కూడా చెప్పేవాట, నేను ఈ మ్యాచ్ టాస్క్ గెలుస్తాం అంతే కదా, అదృష్టం నా అల్లా మేరే సాతే అన్నట్టు చెప్పేవాట. అది కూడా ఇంకొక విషయం కూడా చెప్పాడు, అజరుద్దీన్కి బేసిక్గా ఇంగ్లీష్లో ఓన్లీ కొన్ని ఆల్ఫాబెట్స్ మాత్రమే తెలుసంట, మిగిలిన ఆల్ఫాబెట్స్లో ఈజిఓ అనే ఆల్ఫాబెట్స్ అసలు అజరుద్దీన్కి లేవు, తెలియవు అని చెప్పాడు. సో బేసిక్గా అజరుద్దీన్కి ఈగో లేదంట. ఈగో అంటే రెండు రకాలుగా చెప్పాడు. అంటే ఈగో లేదు అన్నాడు, మళ్ళీ తను ఇంకో చోట కాంట్రడిక్ట్ చేస్తూ ఏం చెప్పాడంటే మంజరేకర్ ముంబై క్యాప్టెన్ అయినప్పుడు చెప్పాడు, మంజరేకర్కి వచ్చి అడ్వైస్ ఇచ్చాడు అజరుద్దీన్, అరే నువ్వు క్యాప్టెన్ అయ్యావు కదా, జాగ్రత్త, నువ్వు జూనియర్ ప్లేయర్స్ని దగ్గర రా, నీకు వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ నుంచి తొక్కి పెట్టాలి వాళ్ళని అని చెప్పేట. మరి ఆ అడ్వైజ్ ఇచ్చేట. అది నాకు తెలిసి మన అజర్ బాబాయ్, కపిల్ బాబాయ్ నుంచి కొన్ని లక్షణాలని పెంపొందించుకునే క్రమంలో ఇచ్చిన అడ్వైజ్ ఏమో మరి. బుక్లో ఆ కపిల్ అండ్ గురించి మెన్షన్ చేసిన హైలైట్స్ చూస్తే నిజంగా కపిల్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేసి ఉంటుంది అని ఆలోచించేటట్టుగా చేస్తుంది మరి. అది డెఫినెట్గా నీకు రాస్తాడు, కానీ కొన్ని మంచి ఫీచర్స్ కూడా చెప్తాడు నీకు అజరుద్దీన్. కొన్నిసార్లు అంటే వచ్చి కొంచెం ప్లేయర్స్తో మాట్లాడడానికి కొంచెం మంచిగా ఉండడానికి ట్రై చేసేవాట, కానీ ఎందుకో నేను క్యాప్టెన్ అంటే ఇట్లా ఉండాలి, క్యాప్టెన్ అంటే ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి, నేను ఎవరితో ఎట్లా పడితే అట్లా ఉండలేను అనేది తను ఆపేది అన్నట్టు అనిపించింది నాకు. అదే ఫెయిర్ పాయింట్. బేసిక్గా అదే నీకు ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు ఎలా నీకు వ్యవస్థ మనుషుల్ని కరప్ట్ చేస్తుంది అనేది. ఇంకా నీకు అజరుద్దీన్ విషయంలో ఇంకా వ్యవస్థ కరప్షన్ అంటే అది ఇంకా తర్వాత లేట్ 90s డీప్ సబ్జెక్ట్, అది ఏమైందో మనందరికీ తెలుసు. సో అది పక్కన పెడితే తను ఇంకోటి ఈ లక్ ఫ్యాక్టర్ గురించి బాగా చెప్పేవాడు. ఇప్పుడు మేము అందరం స్ట్రగుల్ అవుతూ ఉంటే అజరుద్దీన్ కూడా స్ట్రగుల్ అవుతుండేవాడు. నీకు అజరుద్దీన్ కెరీర్ చూసుకుంటే తనేం కన్సిస్టెంట్ ప్లేయర్ కాదు, నీకు ఒక ఫ్యూ పర్ఫార్మెన్సెస్ కంటిన్యూస్గా మంచిగా ఉండేవి, మధ్యలో గ్యాప్ ఉండేది, తర్వాత మళ్ళీ బాగా ఆడేవాడు, అట్లుండేది. ప్రతిసారి తన టీంలో తన ప్లేస్ పోతుంది అన్న టైంలో తను పోయి నీకు ఒక సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాట. ఈ 1989 ఆర్ 90s టైంలో కూడా అంటే ఈ అజరుద్దీన్లో ఉండేటువంటి స్పెషాలిటీస్ మెన్షన్ చేసే క్రమంలో మనోడు ఏం చెప్పాడంటే ఒకసారి ఆ టీమ్ మేనేజ్మెంట్ అప్పట్లో ఎంత వరస్ట్గా ఉండేది అనే దానికి హైలైట్ చేయడానికి ఎవరో ఒక తమిళనాడు నుంచి ఒక స్పిన్నర్ ఉండేవాడంట. సో బేసిక్గా మామూలుగా ఈ రేసిస్ జోక్స్ అనేవి ఇంకా అప్పట్లో భయంకరంగా ఉండేవి. సో వీటి గురించి పెద్దగా హైలైట్ చేయలేదు, కానీ ఒక మాట ఏం చెప్పాడంటే ఒక టీమ్ మేనేజర్ అసలు ఏదో గేమ్లో ఆ తమిళనాడు పర్టికులర్ స్పిన్నర్ ఎవరైతే ఉన్నారో అతను బౌలింగ్ సరిగ్గా వేయలేదంట. సో వేయకపోతే అందరిలో అంటే
ఆ టీం అందరి మధ్యలో నుంచోబెట్టి ఒక 20-30 మందిలో అతని నుంచి నుంచోబెట్టి, నువ్వు ఎందుకు బౌలింగ్ సరిగ్గా వేయలేదు చెప్పు, ఎందుకు వేయలేదు చెప్పు అని అట్లాగే హెరాస్ చేశాడంట లిటరల్గా. అదే అంటే సేమ్ క్వశ్చన్, ఎందుకు వేయలేదంటే దానికి ఆన్సర్ ఎలా ఉంటుంది, అసలు ఎందుకు బౌలింగ్ వేయలేదానికి ఆన్సర్ ఎలా చెప్పగలుగుతారు అనేది చెప్పాడు. అండ్ అలాగే ఎప్పుడైతే ఇంకా బౌలర్ రెస్పాండ్ అవ్వట్లేదో ఇంకా ఏవో అబ్యూజెస్ వచ్చినాయంట, ఏంది నోట్లో నాలుగు లేయడం వల్ల అట్లా మాట్లాడుతున్నావు, ఇట్లా భయంకరమైన ఒక టైప్ ఆఫ్ హెరాసింగ్ సెషన్స్ చాలా జరిగేవని చెప్పాడు. సో అజరుద్దీన్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అయినప్పుడు తను ఎక్కువ మాట్లాడలేకపోయాడు. అంటే ఆ టీమ్ మేనేజర్ కమ్ కోచ్ ఇద్దరు, అంటే ఆ రోజుల్లో మేనేజర్ కోచ్ సపరేట్గా ఎక్కువ ఉండేవారు కాదు, మెయిన్లీ కోచే మేనేజర్ కోచ్ లాగా ఉండేవారు. సో అలా జరిగినప్పుడు అజరుద్దీన్ అందరి డ్రెస్సింగ్ రూమ్స్ దగ్గరికి వెళ్ళి పర్టికులర్గా డ్రెస్సింగ్ రూమ్ కాదు, ఆ హోటల్ రూమ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ హక్ చేసుకున్నాడంట. అంటే అప్పట్లో సంజయ్ అండ్ సచిన్ ఇద్దరు కలిసి ఒక రూమ్లో ఉండేవారంట. సో వాళ్ళిద్దరిని పిలిచి, అరే ఏం ఫిగర్ కాకుండా ఏం మంచిగా ఏముంటుంది, ఏం కాదు అని చెప్పి జస్ట్ ఒక ఆదరణ ఇచ్చాడంట. సో ఐ థింక్ దట్ వాజ్ అ సైన్ ఆఫ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ వేర్ లైక్ ఆ డ్రెస్సింగ్ రూమ్ యాటిట్యూడ్ కానీ అండ్ చాలా విషయాలు చేంజ్ అవ్వడానికి అక్కడి నుంచి స్లోగా కొంచెం మారిందని చెప్పాడు. ఇంకోటి చెప్తాడు, తను ఏంటంటే తను షార్ట్ బౌలింగ్కి ఫాస్ట్ బౌలింగ్కి కొంచెం కష్టపడుతుంటే అప్పుడు మంజరేకర్ 30 ఏళ్ళ వయసు అనుకుంటా, తను బాత్రూంలో ఉన్నప్పుడు తను అజరుద్దీన్ కూడా వస్తే తను అంటట, తను ఏదో దిగాలుగా ఏదో దిక్కులు చూస్తుంటే అంటే మంజరేకర్ పని చూసుకోకుండా అక్కడ, సర్లే నువ్వు ఏమనుకుంటున్నావు నాకు తెలుసు, హోతా వేసా ఉమర్ అన్నట్టు చెప్పేట, అంటే ఉమర్కే సాత్ సబ్ ఎస్ఐ అవుతాయి అన్నట్టు ఏదో అన్నట్ట. సో సటిల్గా తను ఏమనుకుంటున్నాడో తనే గ్రహించి, బికాస్ తను 30+ ప్లేయరు, తనకి తెలుసు ఏజ్ అయ్యే కొద్దీ నీకు కొన్ని నీ గేమ్లో నీకు తెలియకుండానే కొన్ని చేంజెస్ అవుతాయని. సో తను అది కూడా గ్రహించి కొంచెం ఏదో చిన్నగా కొంచెం ఇది చేయడానికి ట్రై చేసేట పాపం మంజరేకర్ని. సో అంటే మంచి ఫీచర్స్ ఉన్నాయి. అజరుద్దీన్ ఇస్ అ కాంప్లికేటెడ్ పర్సనాలిటీ బేసిక్గా, అది క్లియర్గా కనిపిస్తుంది మనకి. కపిల్ దేవ్ని కంప్లీట్గా నెగిటివ్గా చూపించినా కానీ అజరుద్దీన్ మాత్రం ఓకే, హీ హ్యాస్ గుడ్ ఫీచర్స్, బట్ ఆ వ్యవస్థలో ఉండడం వల్ల కరప్ట్ అయ్యాడు, ఆర్ ఈజ్ అ డిఫికల్ట్ పర్సనాలిటీ అన్నట్టు చెప్పాడు అనమాట. అండ్ అజరుద్దీన్ క్వాలిటీస్ని హైలైట్ చేసే క్రమంలో ఒకసారి అమోల్ మజుందార్, అందరికీ ఆల్రెడీ తెలుసు, ఫేమస్ కామెంటేటర్, అన్ఫార్చునేట్లీ ఫేమస్ క్రికెటర్ అవ్వాల్సిన వాడు. సో అమోల్ మజుందార్ అప్పట్లో ఒక యంగ్ క్రికెటర్ రికార్డ్ ఏదో సాధిస్తే సేమ్ వాళ్ళందరూ కూడా ఏదో అవార్డ్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు హోటల్లో మనోడు అప్పట్లో క్యాష్ ప్రైజ్ కానీ అవార్డ్స్ కానీ అన్నీ నోట్ల కట్టల రూపంలో ఇచ్చేవారంట, చెక్లు ఈ కాన్సెప్ట్ లేదంట. సో మనోడికి అజరుద్దీన్కి అప్పుడు ఎంతో డబ్బులు వస్తే ఏదో అవుట్ స్టాండింగ్ క్రికెటర్ అవార్డు సంథింగ్ ఒక అవార్డు వచ్చినప్పుడు తనకి జేబులో ఉన్న నోట్లు గట్లన్నీ అమోల్ మజుందార్ గిఫ్ట్ ఇచ్చాడంట. అంటే ఇంప్రెస్ అయ్యి టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనే క్రమంలో ఇంకా వెంటనే అప్పట్లో యంగ్ ప్లేయర్ అవార్డు అమోల్ మజుందార్కి వస్తే తనకి వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ స్పాట్లో ఇచ్చేసి ఇలా నోటి మీద వేలేశాడంట, ఎవరితో చెప్పకు అని చెప్పి తను ఏదో ఎంకరేజ్ చేస్తూ మంచి మెసేజ్ కూడా ఇచ్చాడని చెప్పి రాశాడు. కానీ అసలు యాక్చువల్గా తను క్యాప్టెన్సీ గురించి చెప్తున్నప్పుడు చెప్తాడు అనమాట, తను అసలు పట్టించుకునేవాడు కాదట, అసలు ఫీల్డ్ పెట్టేసి మొత్తం అంతా అల్లా చూసుకుంటాడు అన్నట్టు వదిలేసేవాడు. అసలు జనరల్గా అయితే ఇప్పుడు క్యాప్టెన్స్ ఒక ప్రొయాక్టివ్గా ఉంటారు, ఓకే ఇట్లా ఇక్కడ ఎక్కువ కొడుతున్నాడు కదా మనం అక్కడ ఫీల్డ్ జరుపుదాం అది ఇది అని కాదు. అజరుద్దీన్ అట్లా కాదు, మన నసీబులో ఏం రాసుంటే అది అవుతుంది, సో మనం ఈ ప్లాన్కి స్టిక్ అవుదాం, ప్లాన్ ఏ ఇస్ ఆర్ మెయిన్ ప్లాన్ అంతే, ఇది ఫెయిల్ అవ్వకపోయినా కానీ ఇదే నడిపిద్దాము, అంత జరుగుతుంది అన్నట్టు ఉండేవాట. కానీ జనాలు ఇంకోటి ఏంటంటే తను న్యాచురల్గా టాక్టిక్స్ పెద్ద ఏమి తన సొంత టాక్టిక్స్ ఏమి ఉండేవి కాదట. జనాలు అంతా మీద పడేవాళ్ళు, టీం అంతా మీద పడి అన్న ఇది చేద్దాం అంటే తను అటు ఇటు చేస్తారు, ఇది చేద్దామా అంటే ఒప్పుకొని కొన్ని డిసిషన్స్ తీసుకునేవాడు. అంటే అందరూ కలిసి మనం ఇప్పటికీ ఆడుతూ ఉంటారు కదా, పంటలు వేసుకోవడం అంటారు చూడు, సో అలాగే 10 మంది కలిసి ఒకే చోట చేరి ఏం చేద్దాం చెప్పండి తమ్ముళ్ళు ఏంటి అనేవాడు అంట. ఇంక అందరూ ఒక ఐడియా వచ్చారంట, అన్న వాడికి ఫుల్ అన్న వాడికి షార్ట్ బాల్ అన్న వాడికి స్లోవర్ బాల్ ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పేవారంట. ఇంకా అజరుద్దీన్ అన్ని సలహాలు విన్న తర్వాత, అంటే దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అంటే యాజ్ అ లీడర్ యూ హ్యావ్ టు బి వెల్కమింగ్ టు సజెషన్స్ అండ్ యూ హ్యావ్ టు వెల్కమ్ సజెషన్స్ ఫ్రమ్ ఆల్ అక్రాస్. అంటే ఏదో ఎక్స్పీరియన్స్డ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అని కాకుండా అందరి దగ్గర సజెషన్స్ తీసుకునేవాడంట. సో అజరుద్దీన్ పాజిటివ్స్ గురించి చెప్పేటప్పుడు దాన్ని కూడా బాగా హైలైట్ చేశాడు. అంటే అందరి దగ్గర సజెషన్స్ తీసుకునేవాడు, కానీ తనకు ఒక ఆర్గనైజ్డ్ రిథమ్ ఉండేది అజరుద్దీన్కి. అంటే ఎలా అంటే ఓకే వీడు 4 ఓవర్లు వేస్తాడు, ఇంకెన్ని 3 ఓవర్లు మిగులుతాయా, 3 ఓవర్లు ఓకే వీడొక ఓవర్ అయిపోయింది. అలాగా ఒక మైండ్లోనే ఒక స్కెచ్ చేసుకుని ఇంక అదే సిస్టమేటిక్గా ఫాలో అయిపోయాడు. కానీ
హీ వాజ్ నాట్ లైక్ దిస్ ఇప్పుడు ప్రజెంట్ T20 క్యాప్టెన్స్ వీళ్ళందరూ చూస్తే ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటారు అంటే దే విల్ ఆల్వేస్ బీ రెడీ ఫర్ బ్యాకప్ ప్లాన్. సో ఆ రోజుల్లో ఆ రకమైనటువంటి అప్రోచ్ తక్కువ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. అదే ఇప్పుడు దీని గురించి చెప్పినప్పుడు 1996 సెమీఫైనల్ ఆ అజరుద్దీన్ని బాగా తిట్టారు కదా. 1996 వరల్డ్ కప్ సెమీఫైనల్లో మనం అసలు ఎందుకు చేజింగ్ తీసుకున్నాము అది ఇది అని. దాన్ని మంజరేకర్ చాలా బాగా డిఫెండ్ చేశాడు. అని చెప్తాడు క్లియర్గా, మేము అసలు ఆ సెమీఫైనల్లో ఇదంతా టీం డిసిషన్, అజరుద్దీన్ ఒక్కడిని బ్లేమ్ చేయడం మాత్రం తప్పు అని చెప్పి క్లియర్గా అంటాడు. మేమంతా టీం మేనేజ్మెంట్, కోచ్ నుంచి ప్లేయర్స్ నుంచి అందరం మేము ఫిక్స్ అయ్యాము, మేము చేసి చేద్దామని చెప్పి. అఫ్కోర్స్ అది తప్పు టాక్టిక్, ఎందుకంటే మేము నెగిటివ్గా ఆలోచించాము. శ్రీలంకను చేజ్ చేయనీయకుండా మేము చూద్దామని చెప్పి ఇలాంటి డిసిషన్ తీసుకున్నాము. బట్ దానికోసం అజరుద్దీన్ బ్లేమ్ చేయడం మాత్రం ఫెయిర్ కాదని చెప్పి క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా జనాలు తిట్టుకుంటారు. ఇప్పుడు మా అన్నయ్య లాంటి వాడు, మా అన్నయ్య ఇంకా తిడతాడు, ఎవరి అజరుద్దీన్ వాడు అప్పుడు మనం బౌలింగ్ ఎందుకు చేశాను రా ఫస్ట్ అని చెప్పి. ఇంకా తన పాపం లేత వయసులో పాపం అది హార్ట్ బ్రేక్ కదా. సో అట్లాంటి మొన్న గౌతమ్ గారు కూడా లాస్ట్ ఎపిసోడ్లో ఆయన చెప్తూ కూడా అదే అన్నాడు, అప్పుడు అది దానికంటే పెద్ద హార్ట్ బ్రేక్ లేదు. యాక్చువల్లీ అప్పుడు మనోళ్ళు సిలబస్ ఒకటి ప్రిపేర్ అయ్యారు, కానీ క్వశ్చన్ పేపర్ ఇంకొకటి వచ్చిందనమాట. సో మనోడు చాలా క్లియర్గా చెప్తాడు, అంటే అప్పట్లో రమేష్ కల్వితరానా అండ్ సనత్ జయసూర్య వాళ్ళ అప్రోచ్ చూసి భయమేసి వాళ్ళిద్దరిని ఎలా అవుట్ చేయాలరా అని చెప్పి ఒక గంట ప్లానింగ్ చేశారంట. అంటే అరే ఆ బాల్ వేద్దాం, ఈ బాల్ వేద్దాం, ఇలా అవుట్ చేద్దాం, అలా చేద్దాం అని గంట మీటింగ్. అంటే సెమీఫైనల్స్ ముందు, అంటే క్వార్టర్ ఫైనల్స్లో వాళ్ళు ఈ పాకిస్తాన్ మీద విక్టరీ సాధించగానే ఇంకా ఫుల్ ఫ్లోలో ఒక హ్యాంగ్ ఓవర్లో వెళ్ళారంట. అంటే ఇంకా మనం ప్రపంచంలో ఏదన్నా సాధించేయచ్చు అనే కాన్ఫిడెన్స్లో వాళ్ళు కల్వితరానా అండ్ జయసూర్య వీళ్ళిద్దరిని ఆపితే ఇంకా మ్యాచ్ మనదే అనుకున్నారంట. కామెడీ ఏంటంటే వాళ్ళిద్దరిని ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేస్తారు. ఇప్పుడు రమేష్ కల్వితరానా అండ్ సనత్ జయసూర్య ఇద్దరు ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోతారు, కానీ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్కి మన వాళ్ళ దగ్గర స్క్రిప్ట్ లేదు. సో ఇంకా చూసుకుంటే చెప్తాడు, సెకండ్ ఇన్నింగ్స్లో కుమార్ ధర్మసేన ఒక బాల్ వేస్తాడంట, ఆఫ్ స్టెంప్ దగ్గర పిచ్ అయ్యి లెగ్ స్టెంప్ బయటికి తిరిగిద్దంట. ఇంకా అప్పుడు ఆ రోజు నేను కుమార్ ధర్మసేన కళ్ళల్లో చూసిన లుక్ ఈ రోజుకి మర్చిపోలేను. ఎంత విషియస్ లుక్ అంటే అసలు నిజంగా అయిపోయారా, అయిపోయిందిరా మీ పని ఈరోజు అని ఇంకా అప్పుడే ఒక సంకేతం అప్పుడే తెలిసిందంట. సో అది యాక్చువల్గా అప్పుడు ఇంకోటి కూడా అంటాడు, ఆ వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓడిపోవడానికి ఇంకో కారణం ఏంటంటే మేము పాకిస్తాన్తో క్వార్టర్ ఫైనల్ ఆడాము, మేము అది స్పెక్టాక్యులర్గా గెలిచేటప్పటికి మేము అప్పుడే మా కప్పు గెలిచేసామని చెప్పి డిసైడ్ అయిపోయాము. మేము మెంటల్లీ ఎగ్జాస్టెడ్ ఉంటే అసలు మేము పట్టించుకోలే కూడా. జడేజా నేను అయితే మేము పార్టీలు చేసుకున్నాం బెంగళూరులో ఆ రోజు. సో పాకిస్తాన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మేము అక్కడనే మేము మ్యాచ్ ఓడిపోయాము. యాక్చువల్గా ఆ మ్యాచ్ గెలిచినందుకు సెమీఫైనల్ ఓడిపోయాము ముందే, అసలు మ్యాచ్ ఆడకముందే అన్నాడు. సో అంటే జడేజా టాపిక్ చెప్పాడు. జడేజా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. జడేజా అప్పట్లో నీకు గుర్తుండే టీవీ యాడ్లలో బాగా వచ్చేవాడు. అజయ్ జడేజా గురించే కదా, ఎందుకంటే మన రవీంద్ర జడేజా, సంజయ్ మంజ్రేకర్కి చాలా బిట్స్ అండ్ పీసెస్ హిస్టరీ ఉంది. దాని గురించి చూద్దాం పక్క. అది మాట్లాడుకోకుండా అయితే ఎండ్ చేయం. కానీ అజయ్ జడేజా గురించి ఏమన్నాడంటే, తను గుర్తుంటే లేట్ 90s అజయ్ జడేజా బాగా టీవీలో యాడ్లలో వచ్చేవాడు. తను అసలు భయంకరంగా నీకు ఆ టీవీలో కింగ్ఫిషర్ యాడ్లు వాటిలలో బాగా పాపులర్ ఉండేవాడు అజయ్ జడేజా. అప్పుడే నీకు లిబరలైజేషన్ వల్ల నీకు క్రికెటర్లకి స్పాన్సర్లు రావడము, టీవీ యాడ్లలో వాళ్ళు రావడం. సచిన్ టెండూల్కర్ ఆఫ్ కోర్స్ లీడర్ దాంట్లో. సచిన్ టెండూల్కర్కి ఇచ్చుకోలేనన్ని పైసలు లేకపోతే బ్రాండ్స్ని జడేజా లాంటి వాళ్ళని పెట్టుకునేది అనమాట. అంటే అది కూడా పారామీటర్ కూడా ఎలా చెప్పాడంటే, ఓకే సచిన్కి ఈ యాడ్కి ఇంత ఇస్తున్నాం కాబట్టి అజయ్ జడేజాకి ఇంత ఇస్తే సరిపోద్ది ఇదేనంట. అంటే ఇంకా వేరే యాడ్స్ అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా ఇదే అప్రోచ్తో ఉండేవాదంట. యాడ్లో క్వాలిటీ ఏం సంబంధం లేదంట. సో కానీ దానికి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే జడేజా అనమాట. నేను నవ్వాలి సంజయ్, మనం నవ్వుతూ మంచిగా కనిపిస్తే మనకు యాడ్లు వస్తే డబ్బులు వస్తాయి, మన క్రికెట్ ఒక్కటే కాదు కదా అనేవాడు. కానీ అదే అజయ్ జడేజా కాకపోతే ఒక చేసిన తప్పిదం ఏంటంటే, తను రాహుల్ ద్రవిడ్ని చూసి అరే వీడు చాలా సీరియస్గా ఉన్నాడు, చూడ్డానికి బాగున్నా కానీ వీడు యాడ్లలో పనికిరాడు, ఎందుకంటే ఇంత సీరియస్గా ఉన్నాడు చూడు వీడు అంటే పాపం. వాట్ ఆర్ యు టాకింగ్, ఇందిరానగర్ కా గుండా. అదే కదా ఇప్పుడు ఇందిరానగర్ కా గుండా అయిపోయాడు. జడేజా మాత్రం ఒక్క యాడ్లో కనిపించలేదు ఇప్పుడు పాపం. కానీ అదే మనం చాలా మాట్లాడుకున్నాం. సో లిటరల్గా సంజయ్ మంజ్రేకర్ కెరియర్ గురించి తను కూడా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకోడేమో. సో మనం చాలా టైమే కేటాయించాం. సో ఐ థింక్ మనం ఇంకేదైనా మిస్ అయ్యామా రాహుల్? ఐ థింక్ తన క్రికెటింగ్ కెరియర్లో ఏదైనా హైలైట్స్ ఏదైనా మిస్ అయ్యాం మనం? లేదు రాజు, అంతే మనం ఇంతగానో ఇంత మాట్లాడు ఇంకేం లేదు. సో ఐ గెస్ ఇట్ ఇస్ సేఫ్ టు సే మనం ఇక కామెంటరీ, ఇక ద కరెంట్ ప్రొఫెషన్ ఆఫ్ సంజయ్ మంజ్రేకర్కి మూవ్ అవ్వచ్చు మనం. సో సంజయ్ మంజ్రేకర్ ది కామెంటేటర్ అనగానే చాలా మెమరీస్ ఉంటాయి. అండ్ అందులో అన్ఫార్చునేట్లీ ఇండియన్ ఫ్యాన్స్కి ఎక్కువ
ఫాండ్ మెమరీస్ కంటే కొంచెం హార్ష్ మెమరీస్ ఎక్కువ గుర్తుంటాయి. అందులో బాగా గుర్తుపెట్టుకునే ఎగ్జాంపుల్స్లో రవీంద్ర జడేజాని బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్గా పిలవడం ఒకటి అవ్వచ్చు. అండ్ అలాగే హర్ష భోగ్లేని పర్టికులర్గా నాకు తెలిసి డే నైట్ టెస్ట్ మ్యాచ్ విత్ బంగ్లాదేశ్ ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ పింక్ బాల్ విజిబిలిటీ గురించి హర్ష భోగ్లే కొంచెం ఒక డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. సో ఆ టైంలో సంజయ్ మంజ్రేకర్ కొంచెం ఓవర్ ఎంతూజియాస్టిక్ అయిపోయి అదే మన తెలుగులో అత్యుత్సాహం ప్రదర్శించాడనమాట. సో అంటే హర్ష ఏమంటాడంటే ప్లేయర్స్ అందరి దగ్గర ఒపీనియన్ తీసుకుంటే మంచిది, అసలు ఈ బాల్ విజిబిలిటీ గురించి వాళ్ళకి కనబడుతుందా, వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి ఈ పింక్ బాల్తో పర్టికులర్గా ఇండియాలో అని చెప్పి ఒక పాయింట్ రేస్ చేస్తాడు. దానికి మనోడు అంటే అది నీలాంటి వాళ్ళకి అవసరం అయ్యా, మేము ఆల్రెడీ క్రికెట్ చాలా కాలం ఆడాము, మాకు తెలుసు అది ఎలా ఉంటుందో అనే టైప్లో ఒక కామెంట్ ఇస్తాడు. దానికి భయంకరమైన బ్యాక్లాష్ వచ్చింది గ్లోబల్గా. అండ్ అలాగే బీసీసీఐతో ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయాడు అది జరిగిన తర్వాత. అసలు మంజ్రేకర్ కామెంటరీ అంటే పాపం తను ఈ జడేజా విషయంలో తను చేసిన కామెంటరీకి తను కొంచెం అన్ఫేర్గా జనాలు తిట్టారనిపించింది. ఎందుకంటే ఇప్పుడు తను చెప్పిన తప్పేం కాదు. జడేజా నీకు లాస్ట్ 2 yearsలో ఆడినంత బాగా నీకు వైట్ బాల్ క్రికెట్ ముందు అంత ఆడలేదు. నీకు రికార్డ్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఆ 2019 టైంలోనే తను ఇక బ్యాటింగ్ బాగా ఇంప్రూవ్ అయింది, బౌలింగ్ దానికి తోడు బౌలింగ్ వేస్తున్నాడు కాబట్టి తను ఒక మంచి 3D ప్లేయర్గా, 3D అనేది పక్కన పెడితే తను మల్టీ ఫెసెటెడ్ క్రికెటర్గా తను అంటే ఇప్పుడు ఆవిర్భవించాడని చెప్పుకోవచ్చు. అంత ముందు వరకు తను స్ట్రిక్ట్గా చెప్పుకుంటే బిట్స్ అండ్ పీసెస్ తను వికెట్స్ తీసేవాడు కాదు. తను అశ్విన్ నీకు వన్డే క్రికెట్ నుంచి ఎందుకు పీకేశారంటే అదే రీజన్ కదా, తను వాళ్ళిద్దరు వికెట్స్ తీయట్లేదు, డిఫెన్సివ్ బౌలింగ్ వేస్తున్నారు. టెస్ట్ మ్యాచ్ స్టైల్ ఆఫ్ ప్లేనే ఎక్కువ చూపించేవారు తప్ప ఆ ఓడిఐ మోడర్న్ డే క్రికెట్కి ఫిట్ అయ్యే వేరియేషన్స్ అప్పట్లో వేసేవాళ్ళు కాదు. సో అట్లా అందుకని చెప్పి అట్ వాజ్ అ ఫెయిర్ అసెస్మెంట్ అప్పుడు తను చేసిన అసెస్మెంట్. కానీ బేసిక్గా తన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే తను బాగా ఓవర్ అనలైజ్ చేస్తాడు. బేసిక్గా అది తన పర్సనాలిటీ ట్రేట్. అది బుక్ మొత్తంలో అదే చెప్తుంటాడు, నేను ఎప్పుడు పర్ఫెక్షన్, ఐ లుక్ ఎట్ అది ఇది, నేను కామెంటరీ చేస్తున్నప్పుడు కూడా ఐ లుక్ ఎట్ డేటా, అది ఇది చెప్తాడు అనమాట. బాగా ప్యూర్ ఎమోషన్ లేకుండా చేయడానికి ట్రై చేస్తాను నేను ఏదైనా అని చెప్పి. నా బ్యాటింగ్ పరంగా కానీ నేను అవతల ప్లేయర్స్ని అనలైజ్ చేస్తున్నప్పుడు కామెంటరీలో అయినా కానీ నేను ఎప్పుడు ఇట్లానే ఉంటాను, ఐ వాంట్ టు బీ ఇంపార్షియల్. అట్లా నేను అలాంటి యాటిట్యూడ్తోనే కదా నీకు టెండూల్కర్ అని అప్పట్లో ఎంత తను చిన్నప్పటి నుంచి చిన్న బాబు దగ్గర నుంచి తను ఇంత పెద్ద ప్లేయర్ అయ్యేంత వరకు చూసిన ప్లేయర్ని కూడా తను ఈజీగా అసలు క్రిటిసైజ్ చేశాడు. అప్పుడు టెండూల్కర్ కూడా తను బాగా అంటే రివర్స్లో రియాక్ట్ అయ్యాడు అప్పుడు మంజ్రేకర్ తను క్రిటిసైజ్ చేసినప్పుడు 2007 టైంలలో. అప్పుడు టెండూల్కర్ బ్యాడ్ ఫామ్లో ఉన్నప్పుడు టెన్నిస్ ఎల్బో గురించి అసలు. సో అంటే తను ఎవరిని అసలు క్రిటిసైజ్ చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు. అంటే అది మంచి క్యారెక్టరిస్టిక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియాలో చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ దమ్ము నీకు సొంత ప్లేయర్స్ని క్రిటిసైజ్ చేసేది. అవును రాహుల్, అంటే ఐ థింక్ ఇట్స్ గుడ్ ఫర్ ఓవరాల్ హెల్త్ ఆఫ్ ద గేమ్. ఎందుకంటే ఓన్లీ వెన్ యూ లుక్ ఎట్ ద క్రిటికల్ పాయింట్స్ ఎక్కడెక్కడ ల్యాకింగ్ ఉందనేది చూసినప్పుడే దెన్ వీ విల్ అండర్స్టాండ్ ది అదర్ ఆర్ రాదర్ ది బెటర్ పర్స్పెక్టివ్స్ అబౌట్ బ్యాటింగ్ అవ్వచ్చు ఆర్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ ది గేమ్ అవ్వచ్చు. నాకు ఆనెస్ట్లీ సంజయ్ మంజ్రేకర్ అనాలిసిస్ నచ్చుతుంది, కానీ కామెంటరీ నచ్చుతుంది. రెండింటికి ఒక ఫైన్ లైన్ ఉంటుంది చెప్పాలా నీకు. సంజయ్ మంజ్రేకర్ పాయింట్స్ మంచివి చేస్తాడు, బట్ తను చెప్పే విధానము, తను యూజ్ చేసే లాంగ్వేజ్ అదంతా బాగుండదు. సో హీ బికమ్స్ ఎ బ్యాడ్ కామెంటేటర్. అంతేగాని తను చేసిన పాయింట్స్, తను చేసిన అనాలిసిస్ మాత్రం నెవర్ రాంగ్. ఇప్పుడు నాసిర్ హుసేన్ని తీసుకుంటే తను లాంగ్వేజ్, తనకున్న కమాండ్, తనకున్న అంటే తన బ్యారిటోన్ ఇదంతా చూసుకుంటే రెండు అనాలిసిస్తో కంబైన్ అయ్యి ఒక సూపర్ నెంబర్ 1 కామెంటేటర్ బయటకు వస్తాడు. కానీ మంజ్రేకర్కి అన్ఫార్చునేట్లీ చిన్నప్పుడు కొంచెం బాగుండేది, కానీ ఇంగ్లీష్ మీద కమాండ్, తన స్పీకింగ్ స్టైల్ అంతా బాగుండేది, కానీ అది డిటోరియేట్ అయింది ఏజ్ కొద్దీ మరి. సో అక్కడ నాకు తెలిసి ల్యాకింగ్ ఉంటాడు సంజయ్. కానీ అనాలిసిస్ పరంగా నేను యాక్చువల్లీ ఎంజాయ్ చేస్తాను, కానీ డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. మంజ్రేకర్వి ఎప్పుడు వేరే అనలిస్ట్ చెప్తున్నట్టు ఏదో రొటీన్గా ఉండదు. ఈ స్వంగ్ అవుట్, ఇట్లా ఆడాడు, చాలా బాగా బౌలింగ్ వేసాడు, వెరీ గుడ్ చేంజ్ ఆఫ్ స్పేస్, ఇట్లా చెప్పాడు అనమాట. కొంచెం కొత్త యాంగిల్ ఉంటుంది, అది ఎప్పుడు నేను అప్రిషియేట్ చేస్తాను. బట్ దానితో పాటు ఏదో చిల్లర్ కామెంట్లు కూడా కొన్ని వేస్తాడు అనమాట, పిచ్ కామెంట్స్.
సో ఆ పిచ్చి కామెంట్స్ వల్ల నీకు కొంచెం బ్యాడ్ టేస్ట్ వస్తుంది అనమాట నీకు ఆ కామెంటరీ వల్ల. అది డామినేట్ చేసి జనాలందరూ తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ నీకు అలానే నీకు కొన్ని తప్పిదాలు ఇక నీకు హర్ష బోగ్లేని అట్లా అనడం తప్పు. తను యాక్చువల్గా సారీ కూడా చెప్పాడు బోగ్లేకి, అంటే నేను తప్పు అట్లా అనుండకూడదు అని చెప్పి. నీకు బుక్లో కూడా తను క్లియర్గా రాస్తాడు, ఒక కామెంటేటర్ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు, దేర్ ఆర్ మెనీ బ్రిలియంట్ కామెంటేటర్స్ అని చెప్పేసి నీకు హర్ష బోగ్లేని అయితే చాలా బాగా ప్రైజ్ చేస్తాడు కూడా నీకు బుక్లో. కానీ అదే కదా, ఇప్పుడు మనం తెలుగులో పచ్చిగా చెప్పుకోవాలనుకుంటే ఉత్సాహం అత్యుత్సాహంకి జస్ట్ ఒక 1-2 లెటర్స్ మాత్రమే డిఫరెన్స్. సో మనోడు నాకు తెలిసి ఆ చోట మాత్రం కొంచెం ఆ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. అంటే ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోతుందో లేదంటే మరీ ఓవర్ క్రిటికల్గా చేయాలని అనుకునే క్రమంలో కొన్ని పాయింట్స్ హీ డజంట్ పుట్ ఇట్ అక్రాస్ రైట్లీ. సో అదొక్కటే ఐ థింక్ ఇట్స్ హిస్ ఏరియా ఆఫ్ కన్సర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ కామెంటరీ. సో అది తప్పిస్తే ఐ థింక్ నువ్వు చెప్పినట్టుగా అనలిటికల్గా ప్లేయర్స్ని క్రిటిసైజ్ చేయడం కానీ, అండ్ అలాగే నెంబర్స్ పైన ఎక్కువ శ్రద్ధ చూపించి ప్లేయర్స్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, చాలామంది ఇప్పుడు ఆల్రెడీ సంజయ్ ఏంటంటే ఫార్మర్ క్రికెటర్ కాబట్టి చాలామందికి ఏంటంటే ఒక చిన్న ఆబ్లిగేషన్ లాంటిది ఉంటుంది. అంటే మనం ప్రజెంట్ క్రికెటర్స్ తోటి ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి, ఇలాంటి టైప్ ఆఫ్ విధానంగా ఆలోచించే కామెంటేటర్స్ కూడా ఉంటారంట. సో మనోడు మాత్రం ఎప్పుడైనా గ్రౌండ్లో ఉన్నా కానీ లేదు ఎక్కడున్నా సరే ఆ ప్లేయర్స్ని పెద్ద పట్టించుకోవడం అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదో పట్టించుకోవడం అనేలా కాదు. బట్ ఎలా అంటే ఓకే, నువ్వు నీ ప్రొఫెషన్లో నువ్వు ఉన్నావు, నా ప్రొఫెషన్లో నేనున్నాను. సో యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ, ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ. సో నేను మరలా వచ్చి నిన్ను ఏదో ఫ్రెండ్లీగా పలకరించడం స్టార్ట్ చేశానంటే ఆటోమేటిక్గా నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకుంటావు. ఏమని, అరే వీడు నాతో మంచిగా మాట్లాడాడు, సో కామెంటరీ చేసేటప్పుడు నా గురించి మంచిగా చెప్తాడని తెలియకుండా మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోతావు. సో నాకు అలా ప్లేయర్స్కి ఎక్స్పెక్టేషన్స్ పెంచడం కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే చాలామంది ప్లేయర్స్ వాళ్ళు మ్యాచ్ అయ్యే ముందు మ్యాచ్ మధ్యలో వెళ్ళి కరెంట్ క్రికెటర్స్ ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు. తర్వాత మ్యాచ్ మధ్యలో ఏదన్నా వాళ్ళు సరిగ్గా ఆడకపోతే క్రిటిసైజ్ చేసినప్పుడు వాళ్ళేమో ఇంకా ఫుల్ అప్సెట్ అయిపోతారు క్రికెటర్స్, ఇప్పుడు వరకు నాతో ఇలా మాట్లాడాడు. సో ఇలా మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే స్కోప్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి నేను వీలైనంత వరకు స్టేడియంలో ఉన్నా ఎక్కడున్నా క్రికెటర్స్ తోటి మరీ టూ మచ్ క్రికెటింగ్ డిస్కషన్స్ పెట్టను, అండ్ వీలైనంత వరకు వాళ్ళతో మాట్లాడకుండా ఉండడానికి అవాయిడ్ చేస్తాను అని చెప్పి అన్నాడు. అండ్ ఆల్సో హీ మేడ్ పీస్ విత్ ద ఫ్యాక్ట్ ఫ్రమ్ ఎ వెరీ ఎర్లీ కామెంటరీ కెరియర్. తను ఏం చెప్పాడంటే, ముంబైలోనే తను డ్రెస్సింగ్ రూమ్లో ఒక కోచ్ వాళ్ళ ప్లేయర్స్తో చెప్తాడంట, అరే ఇప్పుడు చూడు సంజయ్ మంజ్రేకర్ ఇంకా రిటైర్ అయిపోతున్న తర్వాత ఇప్పుడు ఫ్యూచర్లో కామెంటేటర్ అవుతాడు సంజయ్ మంజ్రేకర్, మీ అందరినీ కూడా క్రిటిసైజ్ చేస్తాడు, మీ టెక్నిక్స్ని మీ ఫిలాస్ని అన్నిటినీ కూడా లిటరల్గా బట్టలిప్పి చూపిస్తాడు. సో మరి రెడీగా ఉండండి అని అప్పుడే వాళ్ళందరినీ మెంటల్లీ అట్లా ప్రిపేర్ చేసే క్రమంలో తను చెప్తున్నప్పుడే సంజయ్ ఫిక్స్ అయిపోయాడంట, ఓకే ఈ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మనం క్రికెటర్స్కి బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వం, ఎవరికి బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వం, సో మనల్ని అందరూ హేట్ చేస్తారు, బట్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ప్రొఫెషన్ అని తను అప్పట్లోనే అర్థం చేసుకున్నాడని చెప్పాడు. యా రాజు, అసలు హోప్ఫుల్లీ మంజరేకర్ మళ్ళీ పూర్తి స్థాయిగా ఐపీఎల్ కామెంటరీ అన్నీ చేస్తాడని కోరుకుందాము. అండ్ లెట్స్ హోప్ హీ కమ్స్ బ్యాక్ యాజ్ అ బెటర్ కామెంటేటర్. ఎందుకంటే చిన్నప్పుడు తను ఎప్పుడైతే తను 10 స్పోర్ట్స్కి యాంకర్గా చేసేవాడు అదంతా యాక్చువల్గా నాకు మంచి ఫేజ్, అది ఇష్టం ఉండేవాడు మంజరేకర్ అప్పుడు. కానీ ఇప్పుడు ఇష్టం లేదు నిజంగా, ఓ మంచి కామెంటేటర్ అని అయితే నేను ఇప్పుడు అన్నాను, అప్పట్లో అనుకునేవాడిని కానీ ఇప్పుడు రిగ్రెస్ అయింది. ఇప్పుడు నీకు కామెంటేటర్స్ ఎప్పుడు ఒకేలాగా చేయరు. ఇప్పుడు నువ్వు హర్ష బోగ్లే కామెంటరీ ఇప్పుడు చూసుకొని ఇప్పుడు నువ్వు 1990sలో బోగ్లే కామెంటరీ చూస్తే వేరేగా ఉంటుంది, బెటర్గా ఉండొచ్చు, బ్యాడ్గా ఉండొచ్చు. బట్ మంజరేకర్ది మాత్రం పర్సనల్ నేను అనుకోవడం మాత్రం ఆఫ్ కోర్స్ డౌన్ అయింది. నేను ఈ మధ్య కొన్ని పాత హైలైట్ చూస్తున్నప్పుడు కూడా గమనించా, అక్కడ నీకు మంజరేకర్ కామెంటరీ బెటర్గా ఉంది ఇప్పుడు ఉన్నది కామెంటరీ కంటే. సో డిఫరెంట్ థింగ్స్. అదే ఇక నీకు బేసిక్గా మనిషి ఎవాల్వ్ అవ్వాలి ప్రొఫెషన్లో. సో హోప్ఫుల్లీ తను ఇప్పుడు మళ్ళీ ఒకవేళ కంబ్యాక్ ఇస్తే బెటర్ కామెంటేటర్గా వస్తాడని చెప్పి మనమైతే కోరుకుందాము. అండ్ ఇక మంజరేకర్ వాయిస్ పరంగా నీకు కామెంటేటర్ కానీ యాక్చువల్గా మంజరేకర్కి ఇంకో టాలెంట్ ఉంది, ఇది ఎంతమంది తెలుసో తెలియదు కానీ గాంధర్వుడా తనకు ఎగ్జాక్ట్గా చాలా నా నోరు నుంచి నిన్ను లాగేసుకున్నావు రాజు ఆ వర్డ్ని. సో ఆయన మస్తు పాటలు పాడతాడు అసలు, కొంతమంది వినే ఉంటారు నీకు, తను అసలు సూపర్గా పాడతాడు రాజు అసలు. అది కూడా బెంగాలీలో పాడతాడంటే వెరీ ఇంప్రెసివ్. అంటే బెంగాలీ ఈజ్ నాట్ ఈజ్ నేటివ్ లాంగ్వేజ్, సో అందులో వెళ్ళి మనోడు
సాంగ్స్ రికార్డింగ్ చేశాడంటే షోస్ దట్ హీ హాజ్ అ లాట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ సింగింగ్ అని. తను రమీజ్ రాజా మంచి దోస్తులు అంట వాళ్ళు. కిషోర్ కుమార్ పాటలకి ఫ్యాన్స్ అంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అసలు కలిస్తే కిషోర్ కుమార్ గురించి మాట్లాడుకుంటారట. సో అసలు అదే పాటలు యాక్చువల్లీ నేను ఏదో ఒక మ్యూజిక్ ప్రోగ్రాంలో తను ఒకసారి పాడతాడనమాట. నేను ఫస్ట్ టైం ఏదో యూట్యూబ్ వీడియో చూసాను, మస్తు పాడుతుండే కదా అనుకున్నాను నేను. అంటే కింగ్ సినిమాలో బ్రహ్మానందం టైప్సా లేదంటే? లేదు రాజు, ఇది ఆల్మోస్ట్ లైక్ నీకు అదేంటి జోకింగ్. లేదు నిజంగా చాలా బాగా పాడతాడు. నువ్వు ఎప్పుడైనా చూస్తే చూడు, మంజరేకర్ సింగింగ్ అని కొట్టు, బాగా మంజరేకర్ సింగింగ్ గురించి చెప్పావు. కానీ మనం ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న హింట్ ఇచ్చాం, సంజయ్ మంజరేకర్ బిహైండ్ ద సీన్స్ అని. యూట్యూబ్లో కొడితే ఏమొస్తుందో చెప్తావా? ఓ మై గాడ్, అది మాత్రం చాలా అసభ్యకరమైన విషయం బయటకు వస్తుంది. అది మాత్రం మనం నెరేట్ చేయలేము. ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ లెఫ్ట్ అన్రివీల్డ్ అంతే. అన్రివీల్డ్ అది ఒకసారి. సో హింట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రచ్చిపోతారుగా, లెట్ దెమ్ ఫైండ్ అవుట్ దెమ్ సెల్స్. బేసిక్గా అప్పుడు ఇదేంటి శ్రీలంక సిరీస్కి కామెంటరీ చేయడానికి పోయినప్పుడు టెన్ స్పోర్ట్స్ స్టూడియోలో మైక్ ఆఫ్ ఉందనుకొని ఏదో అసభ్యకరమైన మాటలు మాట్లాడాడు. హింట్ ఇచ్చేస్తున్నాం, ఇంకా అయిపోయింది అక్కడితో, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో బేసిక్గా బుక్లో అది కూడా రాసుకున్నాడు. నేను ఏదో పని చేశాను, నేను మైక్ ఆఫ్ ఉందో లేదో పట్టించుకోలే, కామెంటర్స్ చాలా జాగ్రత్త పడాలి, మైక్ ఆఫ్ ఉందా ఆన్ ఉందా లేదా ఒక్కటి ఫాలో అవ్వాలి, ఎప్పుడైనా ఎవరైనా వింటూ ఉంటారు స్టూడియోలో అనే విషయం గుర్తుపెట్టుకొని కామెంటేటర్స్ నడుచుకోవాలని చెప్పి క్లియర్గా అంటాడు. అవును. అండ్ ఐ థింక్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం అంటే కామెంటరీ పరంగా తను డిస్క్రైబ్ చేసినప్పుడు మన ఇండియన్ కామెంటేటర్స్కి అండ్ పర్టికులర్గా వేరే కామెంటేటర్స్కి ఉన్న ఒక చిన్న డిఫరెన్స్ని గుర్తించే క్రమంలో ఏం చెప్పాడంటే, ఒకసారి లక్ష్మణ్ శివరామకృష్ణన్ అండ్ నాసర్ హుస్సేన్ ఇద్దరు కూడా కామెంటరీ చేస్తున్నప్పుడు ఏదో ఒక త్రోని మనోడు లక్ష్మణ్ శివరామకృష్ణన్ హైలైట్ చేస్తాడంట. అంటే ఓ సూపర్ త్రో ఫ్రమ్ ద ఫీల్డర్, అసలు మంచిగా వేసాడు అది ఇదని చెప్పి ఫుల్ పొగిడేస్తున్నాడంట. నాసర్ వెంటనే కాంట్రడిక్ట్ చేశాడంట తన ఒపీనియన్. అంటే అందులో ఏం సూపర్ త్రో ఉంది శివ అంటారు దాన్ని, అందులో ఏముంది శివ అంత స్పెషల్, అసలు నార్మల్ అది అంత నార్మల్ త్రోనే, ప్లస్ దానివల్ల ఓవర్ త్రోస్ కూడా వచ్చినాయి, ఎక్స్ట్రా రన్స్ వచ్చినాయి, సో అందులో ఏముంది స్పెషల్ అని ఏదో అన్నాడంట. సో దానికి మనోడు అసలు లక్ష్మణ్ శివరామకృష్ణ అసలు మనోడు కాంట్రడిక్ట్ చేసిన తర్వాత మరలా నార్మల్ మూడ్లోకి రావడానికి చాలా టైం పట్టిందంట. కానీ సంజయ్ ఇదంతా పక్క నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడంట. నాసర్ హుస్సేన్ మాత్రం అసలు ఏమీ జరగనట్టే మూవ్ ఆన్ అయిపోయాడంట. అంటే పర్టికులర్గా నేను నా కో కామెంటేటర్ వ్యూస్ని నేను కాంట్రడిక్ట్ చేశాను, బాబోయ్ నేను ఒక పెద్ద క్రైమ్ కమిట్ చేశాను అనేటువంటి ఫీలింగ్ ఏం లేదంట. అంటే చాలాసార్లు అబ్జర్వ్ చేశాడంట. అంటే ఈ రోజుల్లో మనం స్కై క్రికెట్ని పెర్హాప్స్ దే ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద బిజినెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కవరింగ్ క్రికెట్ అని చాలామంది అంటారు, అండ్ నేను బలంగా నమ్ముతాను కూడా. సో ఎందుకు స్కై వాళ్ళు ఈ స్టాండర్డ్ అలా ఉంటుందంటే దే జస్ట్ మూవ్ ఆన్. అంటే ఇప్పుడు ఇట్స్ ఓకే టు డిసగ్రీ కదా, మన వాళ్ళు జనరల్గా నీ ఒపీనియన్ ఎవరైనా డిసగ్రీ చేశారంటే అది పెద్ద డిస్రెస్పెక్ట్లే ఫీల్ అయిపోతారు. కానీ వేరే కామెంటేటర్స్లో మాత్రం ఆ యాటిట్యూడ్ ఉండదు. అట్లాంటి వాళ్ళు దట్ ఈస్ వై స్కై ఈజ్ వేర్ ఇట్ ఈస్ అని కూడా ఒక హైలైట్ చేస్తాడు బుక్లో. అవును రాజు, అసలు అది క్లియర్. అంటే అదే నువ్వు తను బ్యాట్స్మెన్లనే కాదు కామెంటేటర్లను కూడా అనలైజ్ చేస్తాడు. సో బేసికలీ హిస్ పర్సనాలిటీ ఇస్ లైక్ దట్. మనం అంటే పర్సనల్గా తీసుకోవద్దు ఎవరైనా ప్లేయర్స్ కానీ. కూడా పంపించి అనలైజ్ చేయించుకుందాం రాహుల్ మనం. గుడ్ ఐడియా రాజు. పాపం తనకు తెలుగు వచ్చి ఉంటే అసలు అది ఆ పని ఎప్పుడో చేసేవాడు. టాకింగ్ ఆఫ్ తెలుగు, అసలు విజయ్ మంజ్రేకర్ ఆంధ్రాకి ఆడాడని తెలుసా? అంటే సంజయ్ మంజ్రేకర్ వాళ్ళ నాన్నగారు విజయ్ మంజ్రేకర్ ఆల్సో ప్లేడ్ ఫర్ ఆంధ్ర. Among 6 other teams he represented for Ranji, he also played for Andhra. నేను యాక్చువల్ సర్ప్రైజ్ అయ్యాను, నాకు తెలియదు రాజు. అంటే ఇట్లా వేరే టీంలోకి ఆడడం కామనే, కానీ అట్లా విజయ్ మంజ్రేకర్ అప్పట్లో ఆంధ్రాకి ఆడడం అనేది యాక్చువల్గా నాకు సర్ప్రైజింగ్ విషయం. ప్రాబ్లం మన విజయానంద్ గజపతిరాజు గారి హ్యాండ్ ఉండొచ్చు. ఓకే, ఎనీవేస్ రాహుల్, అసలు సంజయ్ మంజ్రేకర్ ద క్రికెటర్ అండ్ సంజయ్ మంజ్రేకర్ ది కామెంటేటర్ గురించి కొంచెం తక్కువే చెప్పుకున్నా, మనం లెంత్ బాగానే లాగేసాం. సో మేబీ 2 ఎపిసోడ్లు వస్తుందేమో అని అనుకుంటున్నా. బట్ స్టిల్ అసలు ఓకే, ఇప్పుడు ఫైనల్లీ జస్ట్ టు ర్యాప్ ఇట్ అప్, సంజయ్ మంజ్రేకర్ బుక్ నీ చేతిలో పెట్టి, బాబు నువ్వు ఈ బుక్ ద్వారా నువ్వు ఒక మూవీ తీయాలి అంటే వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ పోర్షన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు హైలైట్ ఇన్ ద మూవీ? అసలు మంజ్రేకర్ బుక్ ఫస్ట్ పాయింట్ ఆథర్స్ నోట్లో ఏం రాశాడు, ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, the most thrilling moment in my life is when a good movie is about to start and I am in front of a screen in a dark room with a drink and a popcorn in hand. That's my bliss. సో బేసికల్గా తన బుక్, తన ఒక క్రికెటర్ ఇట్లాంటి లైన్తో స్టార్ట్ అయ్యాడు. బేసిక్గా తను ఏం చెప్తున్నాడంటే,
నేను అసలు క్రికెట్ నాకు ఇష్టమే కాదు, నేను క్రికెటర్ అయ్యింది ఓన్లీ మా నాన్న ఫేమ్ చూసి, మా నాన్న స్టైల్ చూసి, మా నాన్నకు వచ్చిన ఇదేంటి యాకోలైట్స్ చూసి అయ్యానే తప్ప నాకు మాత్రం సినిమాలు ఇష్టం, పాటలు ఇష్టం అని క్లియర్గా చెప్పాడు తను. ఇప్పుడు కూడా చెప్పాడు, ఇంకా కూడా చెప్పాడు తను. ఎట్లా వాళ్ళ కొడుకు కానీ వీళ్ళు కానీ క్రికెటర్ అవుదాం అని అన్నా కానీ, అరే నాకు క్రికెట్ గురించి మాట్లాడకరా నాతో, పద మనం ఇద్దరం కలిసి సినిమా చూద్దాము లేదా పాటలు విందాము, దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తా కానీ క్రికెట్ గురించి అయితే వద్దు నాన్న అని క్లియర్గా చెప్తాడట. సో బేసికలీ అంటే తన బుక్ టైటిల్ ఇంపర్ఫెక్ట్ మాత్రం అది కరెక్ట్గా పెట్టుకున్నాడు. అంటే నీకు మనం ఇప్పుడు అనొచ్చు, ఒక ఆర్గ్యుమెంట్ రావచ్చు. ఇప్పుడు తనకు ఒకవేళ తనకి ఇష్టం లేకపోయినా తను ఎందుకు అంత రీచ్ అయ్యాడు అంటే, ఇప్పుడు సింపుల్గా దానికి ఒకటే చెప్పొచ్చు, మన దేశంలో చాలామంది ఇష్టం లేకుండా చాలాగా సాధిస్తారు. అది దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మన చుట్టుపక్కల మన ఇంట్లోనే ఉంటాయి ఎగ్జాంపుల్స్. సో అట్లానే తను ఒక నార్మల్ పర్సన్లా కాకుండా తను ఒక క్రికెటర్ ఇంట్లో పుట్టాడు కాబట్టి క్రికెటర్ అయిపోయాడు సింపుల్గా. అంతేగాని తను ఇష్టంతో అయ్యాడా అనేది ఈజ్ డెఫినెట్లీ నాట్ అని క్లియర్గా అర్థమైంది బుక్ చదివిన తర్వాత. అదే తను బుక్లో కూడా సేమ్ నువ్వు చెప్పిన దానికి సంబంధం లేకపోయినా ఒక లైన్ రాస్తాడు ఏంటంటే, I believe big decisions have to be emotional decisions. Emotions dictate your state of mind and the state of mind dictates your health, and nothing is more important in life than health అంటాడు. So I think it just summarizes everything so beautifully, like లైఫ్ని ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు, ఎట్లా అప్రోచ్ అవుతారు ఎమోషనల్గా ఉంటే, అండ్ హెల్త్. ఇంకా మళ్ళీ దాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చండాలం అయిపోద్ది, వదిలేద్దాం అక్కడే. సో ఐ థింక్ బేసిక్గా మంజరేకర్ క్రికెటర్ అవ్వడం వల్ల మనం ఒక మంచి సినిమా డైరెక్టర్ని, ఒక సింగర్ని మిస్ అయ్యాం అనమాట. అవును. సో ఈ ఎపిసోడ్ విన్న తర్వాత జనాలందరికీ ఒక ఐడియా వస్తుంది, ఇప్పుడు మంజరేకర్ ఎందుకు అలా ఉంటాడు, వై ఈజ్ పర్సనాలిటీస్ లైక్ దట్, ఎందుకు అట్లా కామెంట్ చేస్తున్నాడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఐ ఎంకరేజ్ యూ ఆల్ టు బై ద బుక్. నీకు అమెజాన్లో దొరుకుతుంది, అది కిండిల్ వర్జన్ ఉంది, నీకు పేపర్ బ్యాక్ వర్జన్ కూడా ఉంది, పెద్ద కాస్ట్లీ కూడా కాదనుకుంటా అది. ఇవన్నీ వద్దు, డైరెక్ట్గా మా పాడ్కాస్ట్ వినేయండి. అండ్ అలాగే మన తెలుగు ఫ్యాన్స్ ఎవరున్నా సరే సంజయ్ మంజ్రేకర్ గురించి ఎవరైనా క్వశ్చన్స్ చేస్తున్నా, అతని కెరియర్ గురించి కానీ అతని కామెంటరీ గురించి కానీ ఏదైనా ఇంట్రెస్టింగ్ ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలని ఉంటే డైరెక్ట్గా ఇప్పుడు మేము ఈ రిలీజ్ చేసే ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ లింక్ పెట్టేయండి. ఐ థింక్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ వాళ్ళు బుక్ చదివిన తర్వాత వాళ్ళకి వచ్చే కంక్లూజన్స్ ఏముంటాయో అవి మేము చెప్పిన వాటికి దగ్గరగానే ఉంటాయని మేమైతే సంపూర్ణంగా భావిస్తున్నాం. ఓకే రాజు, ఆన్ దట్ నోట్ ఇక మరి మనం చుట్టేద్దాం ఈ ఎపిసోడ్ని. ఎస్ చుట్టేద్దాం, అయిపోయింది. చలో మరి ఇక మళ్ళీ ఇక చూసుకుంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దగ్గర పడుతుంది. మరి ఇప్పటి నుంచి పాస్ట్ 3-4 ఎపిసోడ్స్ అయితే మనం అంతా కొంచెం హట్కే చేసాం రాజు. హోప్ఫుల్లీ మనకు రెస్పాన్స్ అయితే మంచిగానే ఉందని మనకైతే అనిపిస్తుంది. బట్ హోప్ఫుల్లీ అంటే ఇట్లాంటి కంటెంట్ ఫ్యూచర్లో మనం ఎక్కువ చేయబోతున్నాం అని చెప్పి కూడా ఇది ఒక ట్రైలర్ లాంటిది అని చెప్పొచ్చు. సో ఎస్, ఆన్ దాట్ నోట్ రాహుల్ చెప్పినట్టుగానే మా క్రికెట్ నగరం స్పెషల్ లిజనర్స్ అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మీరందరూ కూడా చాలా క్రమంగా ఫీడ్బ్యాక్ అది పంపిస్తూ ఉంటారు అండ్ అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దట్ హ్యాస్ బీన్ అండ్ దట్ విల్ బీ ఆల్వేస్ ఆర్ డ్రైవింగ్ ఫ్యాక్టర్. కానీ ఈ పర్టికులర్ ఎపిసోడ్ గురించి మాకు ఫీడ్బ్యాక్ ఎక్కువ ఇంపార్టెంట్, ఎందుకంటే వి జస్ట్ వాంట్ టు నో యువర్ పర్స్పెక్టివ్. అంటే మీరు నిజంగా ఈ ఎపిసోడ్ని ఎంజాయ్ చేశారా, ఆర్ ఆర్ దేర్ ఎనీ పర్టికులర్ ఎలిమెంట్స్ దట్ వేర్ నాట్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ యూ, అసలు ఏంటి ఈ ఎపిసోడ్ గురించి మాకు మీరు డీటెయిల్గా ఫీడ్బ్యాక్ పంపిస్తే వీ విల్ అసెస్ అండ్ అనలైజ్ అండ్ సీ. మేము కూడా ఒక సంజయ్ మంజ్రేకర్ లాగా అనలైజ్ చేసి ఇట్లాంటి ఎపిసోడ్స్ ఎంత ఫ్రీక్వెంట్గా చేయొచ్చు అండ్ ఎవరిపైన చేయొచ్చు అనేవి కూడా మేము డిసైడ్ అవుతాం. సో యువర్ ఫీడ్బ్యాక్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ పర్టికులర్ ఎపిసోడ్. సో ప్లీజ్ మీకు టైం ఉన్నప్పుడు ఓపిక ఉన్నప్పుడు వినండి, బట్ ఫీడ్బ్యాక్ మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో డూ రేటర్స్ ఆన్ ఆల్ ది ప్లాట్ఫామ్స్. మాకు అసలు యాపిల్ పాడ్కాస్ట్లో రేట్ చేయడం మాత్రం మర్చిపోకుండా, మమ్మల్ని చాలా హెల్ప్ చేస్తుంది అది మాకు. అంటే పాడ్కాస్ట్ రేటింగ్ బాగుంటే కానీ ఆర్ రివ్యూస్ ఎక్కువ ఉంటే కానీ లిస్ట్లో ఎక్కువ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫాలోవర్స్ ఆన్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్. మాతో మాట్లాడచ్చు, అక్కడ మాకు పింగ్ చేయొచ్చు, మాకు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు, మాకు ట్వీట్ చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఈమెయిల్ రాయండి మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో లేకపోతే మా cricketnagaram@gmail.com ఈమెయిల్ రాసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఏం నచ్చుతుందో చెప్పండి, ఏం నచ్చట్లేదో చెప్పండి. అలానే ఇక గెట్ వ్యాక్సినేటెడ్. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐ హ్యావ్ గాట్ ద ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్. సో వెల్ డన్ రాహుల్, వెల్ డన్. సో ఇప్పుడు ఏం చేయగలుగుతారు అందరూ అంటే, వాళ్ళకు కుదిరినంత తరహాలో వాళ్ళు వ్యాక్సినేషన్ స్లాట్లు బుక్ చేసుకొని ఇమీడియట్గా వ్యాక్సినేట్ చేసుకోవడమే. అదే అందరికీ శ్రీరామ రక్ష. స్పెషల్ మెన్షన్ టు సన్నీ భయ్య, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో హోస్ట్గా చేస్తూ ఉంటారు ఆయన.
సో లైక్ లాస్ట్ వీక్ క్రికెట్ నగరం మేము పర్టికులర్గా నేను టాలీవుడ్ ప్రాజెక్ట్లో ఒక ఎపిసోడ్ చేసినప్పుడు చాలా స్పెషల్ మెసేజ్ చాలామంది పంపించారు. సో స్పెషల్ షౌట్ అవుట్ టు సన్నీ భయ్య, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ మెసేజ్. సో ఇన్ కేస్ లిసనర్స్ మీకు ఎవరికైనా సరే మ్యాటర్ ఏంటంటే అని ఒక పాడ్కాస్ట్ ఉంది. సో దే ఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ సమ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. సో ప్లీజ్ డూ చెక్ దెమ్ అవుట్ ఆన్ ఇన్స్టా, ట్విట్టర్ అండ్ ఎవ్రీ అదర్ ప్లాట్ఫామ్ యాజ్ వెల్. ఓకే, సో అంతటితో మా ఈ లాంగ్ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. మా లాంగ్ ఇంపర్ఫెక్ట్ ఎపిసోడ్ సమాప్తం. టాటా, గుడ్ బై.